హన్యతే హన్యమానే శరీరే. ఎవడన్నా నేను చంపుతున్నాను అంటే నా హన్యతే, ఎవడు చంపడానికి వీల్లేదు. శరీరాలు మాత్రమే పోతూ ఉంటే, అంటే శరీరం చంపబడినప్పటికీ వాడు వీడిని కూనీ చేశాడండి అని అంటాం. వాడు వీడిని కూనీ చేయలేదు, వీడి శరీరాన్ని మాత్రమే కూనీ చేయగలిగాడు. ఎప్పుడైతే కూనీ చేస్తున్నాడో అందులో నుంచి ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం ఎగిరిపోతుంది. అందుకే దీన్ని గూట్లో పిట్ట అన్నారు. ఈ పిట్ట ఏమిటి అంటే అప్పటి వరకు కొమ్మ మీద నుంచుంటుంది. ఎప్పుడు కొమ్మ మించి ఎగురుతుందో చెప్పలేదు. కొమ్మ మీద నుంచి ఎగిరి ఇంకో కొమ్మ మీద రెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకో కొమ్మ మీద ఆగుతుంది, ఆగకుండా అయితే పోదు. ఈ కొమ్మ మీద నుంచి ఎగిరి ఇంకో కొమ్మ మీదకి వెళ్ళే మధ్యకాలాన్ని స్వర్గమో నరకమో అంటున్నాం. ఇంకో కొమ్మ మీద ఆగుతోంది, మళ్ళీ ఆ కొమ్మ మీద ఉంటుంది. అది తినేటప్పుడు కొమ్మ మీద ఉన్నప్పుడు మాత్రమే తింటున్నది, ఎగురుతున్నప్పుడు గాలిలో తింటలే. అంటే ఏమిటి అనుభవము? మళ్ళీ నీకు ఈ తినడం అనేటువంటి కర్మానుభవము మధ్య లోకాల్లో లేదు. ఇక్కడ ఈ దేహంలో ఉంది, అక్కడ ఇంకో దేహంలో ఉంది. అందుకని ఈ పిట్ట ఎగిరిపోతుంది. ఎవరన్నా చంపంగానే ఈ చచ్చిన శరీరంలో నుంచి ఈ పిట్ట ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. అంటే ఆ జీవ చైతన్యం వెళ్ళిపోతోంది అంటే ఇందులో నుంచి లేకుండా పోయి ఇంకో దాంట్లో చేరుతోంది అని అర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ప్రతిబింబం పడటం మానేసిందే కానీ ప్రతిబింబాన్ని పట్టగలిగిన కనుక ఆ వస్తువు అక్కడ ఉంటే అక్కడ ప్రతిబింబం పడుతుంది. నీళ్లు అయిపోయినాయి కాబట్టి నీళ్లలో ప్రతిబింబం పడ్డం మానేసింది. అంతేగాని అక్కడ పరమాత్మ చైతన్యం లేదని అర్థంటాడు. చచ్చిపోయిన శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అయితే ఏ శక్తిలో ఉన్నాడు? పొటెన్షియల్ ఎనర్జీగా ఉన్నాడు. వాడు ప్రవహించటంలే, కైనటిక్ కావటంలే. కైనటిక్ అయినప్పుడు ఆ ఎనర్జీలో మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు లైట్ అక్కడ ఉంది, లైట్ ఇయర్ అంటున్నాడు. లైట్ ఇయర్ అంటే ఏమిటి? లైట్ ఎక్కడి నుంచి ఇక్కడికి ప్రవహించేటువంటి మధ్యకాలం. దేని ద్వారా ప్రవహిస్తోంది? లైట్ ఒక దాని ద్వారా ప్రవహించాలి. ఆ ప్రవహించేటువంటి ఆ మీడియా ఏదుందో దాని ద్వారా ప్రవహిస్తోంది. దేని ద్వారా లైట్? అక్కడ ఏమీ లేదనుకో, వ్యాక్యూమ్ ఉందనుకో, లైట్ రాలేదు. అక్కడ ఏదో ఉంది, లైట్ ఇందులోకి ప్రవహించేసేటువంటి శక్తి ఏదో ఆకాశంలో ఉంది. అది దానికి మీడియా, అంటే లైట్ రావడానికి వీలైంది. ఇది దీనికి మీడియా, ఈ శరీరం అనేది. దీంట్లో నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తోంది. ప్రవహించి అది నరాల్లో, ఎముకల్లో, రక్తంలో, మాంసంలో అన్నిట్లో ఉంది. అట్లా ఉన్నప్పుడు దాన్ని తమస్సులో ఉంది అంటున్నాం. ప్రాణశక్తిలో ఉన్నప్పుడు రజస్సులో ఉంది అంటున్నాం. ఆలోచన శక్తిలో ఉన్నప్పుడు సత్వంలో ఉంది అంటున్నాం. అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ పురి అష్టకంలో ఆ శక్తి ప్రసరిస్తోంది, ప్రసరించకుండా ఆగిపోతుంది. అది బయటికి రావడం, లోపల ఆగిపోవడం. ఇంకా నీకు అర్థం కావాలంటే ఇంకో చెప్తాడు. ఒక ఇల్లు కాలిపోతోంది, ఇల్లు కాలిపోతోంది. ఆ ఇంట్లో దర్వాజాలు, కిటికీలు అన్నీ కూడా అంటుకుంటాయి కదా, కప్పు అన్నీ అంటుకుంటాయి. అవన్నీ కాలి ఉన్నాయి. ఇదంతా నిప్పే, ఇల్లంతా కూడా కాలింది, ఇల్లంతా నిప్పే. ఎవడు ఇంకా దాన్ని ముట్టుకుంటే కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ నిప్పులో నీకు కాలుతున్నటువంటి వాకిళ్ళు అట్లాగే కనపడుతున్నాయి, వాకిలిగానే కనపడుతున్నాయి, బట్ అదంతా నిప్పే. కిటికీగానే కనపడుతుంది, అది నిప్పే. పెంకులు ఆ టాపు అది అట్లాగే కనపడుతోంది, అది నిప్పే. అంటే ఇప్పుడు నిప్పుకు ఆకారం వచ్చిందా? నిప్పుకు ఆకారం లేదు, కానీ అదంతా నిప్పే. ఇప్పుడు నీ శరీరంలో ఒక ద్వారము ఒక అన్నమయ కోసం అనుకో, ఒక కిటికీ ఒక ప్రాణమయ కోసం, అంటే అదంతా దీని నిండా ఉన్నది అని చెప్పడానికి ఆకారంగా ఉంది, బట్ అది నిరాకారం. నీకు అర్థమైంది కదా? ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, నాకు ఇంకా అర్థం కాలేదంటాడు అర్జునుడు. ఇంకొకటి చెప్తా అన్నాడు. కొరివి దయ్యం ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కొరివి దయ్యం అంటే దీపం చేతిలో పట్టుకుని కొన్ని స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి. స్పిరిట్ కొరివి దయ్యాలంటారు వాటిని. అది ఎట్లా ఉంటుందంటే, మన చేతిలో ఒక కర్ర ఉంది, కర్రకు ఒక దీపం వెలుగుతోంది, నేను చేతిలో పట్టుకున్నా. నేను ఇట్లాగే నడుస్తూ పోతానుకో, నీకు దీపమే కనపడుతుంది. ఈ దీపాన్ని నేను ఇట్లా అంటున్నా, నా చేతిలో కర్ర,
ఇప్పుడు నీకు లైట్ ఎట్లా కనపడుతుంది? ఆ దీపం సర్కిల్ లాగా కనపడుతుంది. ఇప్పుడు దీపం సర్కిల్ అయిందా? కాలే. నేను ఇట్లా ఇట్లా అంటున్నా కర్రని, నీకు రేఖలాగా కనపడుతుంది. దీపావళికి బాణాలు కాలుస్తూ మనం ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటారు పిల్లలు. అంటే దానికి ఆకృతి లేదు, ఆకృతి ఉన్నట్టుగా కనబడుతోంది. ఏది? ఆ తిరిగేటువంటి మోషన్ను బట్టి. అట్లా ఆకృతి లేనటువంటివి నీకు ఆకృతి పొందినట్టు కనబడుతున్నాయి నీ శరీరంలో. ఇదంతా కాలిన ఇల్లులాగా అనుకోమన్నాడు. కాలిన ఇల్లు ఇల్లు ఆకారంగా ఉంటుంది, కానీ అదంతా కూడా నిప్పే. అట్లా నీ శరీరంలో, అంటే జీవించి ఉన్న శరీరంలో పంచకోశాలు ఉన్నాయి, అవన్నీ చైతన్యంతో కలిసి ఉన్నాయని చెప్తున్నాడు. ఇది జడము నువ్వు తీయడానికి వీల్లేదు. మళ్ళీ ఇందులో ఈ పార్ట్ జడము, ఈ పార్ట్ చైతన్యం అని కదా నిన్నటి దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నాడు? నువ్వు జడం అనే పార్ట్ కూడా చైతన్యంతో ఉంది. అయితే ఇది ఎప్పుడు చైతన్యం అవుతుంది, ఎప్పుడు జడం అవుతుందంటే చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ చైతన్యం, ఈ నిప్పు అంతా చల్లారిపోతుంది. కాలిన ఇల్లు నిప్పుతో ఉన్నప్పుడు బతికున్న ఇల్లు చెప్తున్నాం. కాలిపోయింది ఇల్లంతా, నిప్పంతా చల్లారిపోయింది. అయినా ఇంకా తలుపులు కిటికీలు ఆకారం అట్లాగే ఉంది. టచ్ చేస్తే పొడైపోయి రాలి కింద పడిపోతుంది. అందులో నిప్పు లేదు. అది మరణం అంటున్నాడు. జీవించి ఉంటే అందులో ఆకారంగా ఉంది, అది నిప్పు ఉంది. ఇప్పుడు మనం అందరికీ జీవించి ఉంది, దీనికి చైతన్యం ఉంది, స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఎక్కడుంది అంటే నా వీపు మీద చిన్నగా కురుపులేస్తే ఇక్కడ ఇంత మేర కురుపు ఉంది, నా కళ్ళతో చుట్టలే, నా చైతన్యం, నా స్ఫురణ, నా జ్ఞానంతో చెప్తున్నా. అదే ప్రజ్ఞానం, అది ప్రజ్ఞేయం. ఎప్పుడైతే ప్రజ్ఞానంతో నేను అక్కడ ఉన్నది అని చెప్తున్నానో అప్పుడు నేను ప్రజ్ఞాత అవుతాను. ప్రజ్ఞాత, ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం కదా. అది బ్రహ్మము అంటున్నాడు. నీకు బాగా అర్థం చేసుకో అర్జున. నీలోనే ఉన్నటువంటి చైతన్య శక్తి ఒకప్పుడు అది ప్రవహిస్తోంది, ఒకప్పుడు ప్రవహించకుండా ఒక చోట ఉంటున్నది. ప్రవహించినప్పుడు ఏం చేస్తోంది అంటే కర్మని దగ్ధం చేస్తోంది, అంతే కదా. పిండి గిన్నెలో బియ్యం పోసాం, ఆన్ చేసేసాం. ఇప్పుడు పిండి గిన్నె ఏం చేస్తోంది? అదంతా పౌడర్ చేస్తోంది. ఇప్పుడు కరెంట్ ఆపేసాను, పిండి గిన్నె అలాగే ఉంది. పిండి గిన్నెలో కరెంట్ లేదు. కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ప్రతి పార్ట్లో ఫ్లో అయింది. ఆపేసినప్పుడు ఎందులోనూ అవటం లేదు. అప్పుడు ఏమవుతోంది? ఇంకా పిండి చేసే శక్తి దానికి లేదు. కానీ ఆ మిషన్కి లేదా? ఉంది. మళ్ళీ వేస్తే, మళ్ళీ నేను ఆన్ చేస్తే అది వస్తుంది. అట్లా చైతన్య శక్తి, ఇప్పుడు అందులో చైతన్య శక్తి ఉంది. స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది, స్విచ్ ఆన్ చేయకపోతే అది పొటెన్షియల్గా ఉంది. అట్లా కర్మనన్నీ కూడా అట్లాగే రోజు గ్రైండ్ చేస్తోంది. బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది, గోధుమలు వేస్తే గోధుమల పిండి. అదే వాడు ఏం చేసుకున్నాడో అది అనుభవిస్తున్నాడు అనేది అదే. నువ్వు చెయ్యకపోతే నీకు ఏమిద్దామన్నా నువ్వు అనుభవించలేవు. వాడు కథ చెప్తాడు కదా, ఉపనిషత్తులోనే చెప్తాడు. లక్ష్మీదేవి అడిగిందిట వాడికి, ఆ బీద వాడికి ఎందుకు అట్లా చేస్తున్నావు, వాడికి డబ్బు ఇవ్వచ్చు కదా అని. ఇస్తారే అన్నట్టు ఓ మూట కట్టి తీసుకొచ్చి అక్కడ పడేశాడు. వాడు అంత దూరం వచ్చి కళ్ళు లేకుండా ఉంటే గుడ్డివాడు ఎట్లా నడుస్తాడో చూద్దామని వాడు కళ్ళు మూసుకుని ఆ తొక్కిపోయినాడు. డబ్బు వాడికి అందలే. అట్లా ఇస్తే నువ్వు వాడు తీసుకోలేదని, వాడు చేతికే ఇస్తే తీసుకుంటాడని గుమ్మడికాయలో పెట్టించాడు. తీసుకోమని. నాయన ఈ గుమ్మడికాయ ఇంటికి తీసుకెళ్ళి కూర వండుకొని తిను అని. గుమ్మడికాయ కూర వండుకు తినాలంటే దానికి పప్పు కావాలి, బియ్యం కావాలి, ఉప్పు కావాలి, అన్నీ కావాలి కదా. ఈ గుమ్మడికాయ మార్కెట్లో 10 రూపాయలకు అమ్మేస్తే 4 రూపాయల బియ్యం, 3 రూపాయల పప్పు కొనుక్కోవచ్చు అని వాడు 10 రూపాయల గుమ్మడికాయ అమ్మేశాడు. వాడికి ప్రాప్తం లేదు. ఏమిటి ప్రాప్తం లేకపోవడం అంటే నువ్వు గింజలు ఏం వేస్తావో అదే పిండి వస్తుంది. నువ్వు గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది, బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది. నువ్వు వేయకపోతే రాదు. అంటే వాడికి కర్మలో లేదు అంటున్నది అది అన్నమాట. వాడి కర్మలో ఉంటే అదే అనుభవిస్తాడు. కర్మలో ఉంటే అనుభవిస్తున్నది దేహము. నువ్వు ఆలోచించు. నిజంగా నువ్వు ఏమైనా తీసుకుంటున్నావు అంటే, నువ్వు సాటిస్ఫై అవుతున్నావు అంటే, తృప్తి చెందుతున్నావు అంటే నీ మనస్సు సాటిస్ఫై అవుతుంది. నువ్వేం కావటం కదా. నీకు ఏదైనా లభిస్తే మనస్సే సంతోషపడుతుంది. మనస్సు కూడా ఈ ఇంద్రియాల్లో అన్నిట్లో అదొక భాగం.
కళ్ళని ఎట్లా సాటిస్ఫై చేసావో మనసును కూడా అట్లే సాటిస్ఫై చేసావు. ఆత్మకు సాటిస్ఫాక్షన్ లేదు, అదే ఇస్తోంది అందరికీ. సంతృప్తి ఇచ్చేదే అది. మనస్సు మీద కూడా అది పనిచేస్తేనే నీకు సంతృప్తి కలుగుతోంది. వేద వినాశినం అది. అందుకని వాడు చంపేవాడు కాదు, వీడు చచ్చేవాడు కాదు, ఎవ్వడూ చావటం లేదు. పిండిగిరిని అంటోందిట, గోధుమలన్నిటినీ నేను చంపేశాను అంటోందిట. గోధుమల్ని పిండిగిరిని చంపేసింది. అవి ఏమైనాయి, పొడైపోయింది. ఇప్పుడు మనం రోజు చేస్తున్నటువంటిది, పొద్దున్న లేచాము, ఇన్ని పనులు చేసావు అంటున్నావు. ఏం చేసావు? ఆ కర్మను అనుభవించడం చేసావు. నువ్వు చేసిన పని కర్మ చెయ్యడము, కర్మను అనుభవించడం. పొద్దున్న నుంచి అన్నం వండుకున్నావు, అన్నం తిన్నావు, ఆ తిన్నది అరిగిస్తున్నావు, మళ్ళీ సాయంత్రం వండుకుంటున్నావు, మళ్ళీ తింటున్నావు. నువ్వు ఇంకేం చేయటంలే. అంటే గిర్నీ వాడైనా ఆ గిర్నీలో ఇన్ని గింజలు పోస్తున్నాడు, అది పని చేశాక మధ్యలో దాన్ని ఆపుతున్నాడు, వీడు నువ్వు ఆపటం లేదు. నీ గిర్నీ 24 hours రన్ అవుతోంది. అది రన్ అవ్వకపోతే నువ్వు బతకు. నేతి ఒకసారే తిన్నానంటున్నావు, కానీ వాడు ఒకసారే పోస్తాడు దాంట్లో బియ్యం. అది ఎంతసేపు అవుతోంది, అవన్నీ గ్రైండ్ చేసుకొని వచ్చేటప్పటికి మనకు గ్రైండ్ చేసైనాక మళ్ళీ పోస్తున్నాం. ఏమిట్రా నేను పని చేశాను. అందుకు రోజు సాయంత్రం ఆలోచించుకోమంటాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు ఇవాళంతా నేనేం చేశాను, నేను చేసిన పని ఎవరికైనా ఉపయోగం ఉందా, నాకే ఉపయోగం ఉందా, నువ్వు ఆలోచించుకో. నేను పొద్దున్నుంచి వంట చేశాను, నా మూడికి పెట్టాను, నా పిల్లలకి పెట్టాను అంటే నీకు పుణ్యం రాదు. నేను జీతం తెచ్చుకున్నాను, సంపాదించాను, నా భార్య పిల్లల్ని పోషించాను, నీకేం పుణ్యం. వాళ్ళని పోషించకపోతే నీకు పాపం వస్తుంది, పోషిస్తే నీకు పుణ్యం రాదు. ఎందుకంటే విధి నిషేధం కదా, ఇది విధి, నీకేం రాదు. ఇది కాకుండా నువ్వు కర్మ ఏం సంపాదించావో చెప్పు. ప్రతిరోజు నిన్ను పరీక్ష చేసుకో. ఇవాళ నువ్వేం చేసావు. చెయ్యకపోతే ఈరోజు నా రోజు వేస్ట్ చేశాను. భగవంతుడి గురించి ఆలోచించలేదు కదా. నేను పొద్దున్నుంచి పని చేశాను, చేయకుండా అయితే ఊరికే కూర్చోలేదు, సోమరిని కాదు, చేశాను. చేసినది నాకు పుణ్యంగా ఎంత పాలు పెడుతోంది. ఇప్పుడు నీ జీతంలో నేను ఈ 401k ఇంత ఇచ్చాను, ఫెడరల్ ట్యాక్స్ ఇంత కట్టాను, అన్నీ కట్టి కదా నువ్వు మిగిలింది కదా నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ బ్యాంకుకి వస్తున్నది అన్ని వరుసలు నీ దాంట్లోంచి ఇన్నెన్ని పోతున్నాయా. ఇంత స్టేట్ ట్యాక్స్, ఇంత ఫెడరల్ ట్యాక్స్, ఇంత ఇన్సూరెన్సు, ఇంత ఐవి ఇన్సూరెన్సు, ఇంకేదో నీ ఇష్టం. ఇవన్నీ కట్టకపోతే ఏమవుతుంది? ఈ జీతం మొత్తం నీది కాదు, అది విధి. విధి వల్ల నీకు ప్రయోజనం ఏం రాదు, లాభం రాదు. అట్లా నా భార్య పిల్లల్ని నేను పోషించుకున్నాను, నేను పొద్దున్నుంచి ఈ పని చేశాను, ఏదో మా అమ్మని నేను పోషించానంటే కూడా నీకేం పుణ్యం రాదు. మీ అమ్మని పోషించడం కూడా నీ ధర్మమే. ఇది కాక నేను వేరే వాళ్ళకి ఏం చేశాను, ఇంకొకళ్ళకి మనసా చేశానా, వాచా చేశానా, కర్మణా చేశానా, మూడు చేయకపోతే ఈరోజు నీ డే వేస్ట్. ఆలోచించుకో. ఏం చేయటంలే మనం. 5 నిమిషాలు కూడా ఇంకొక పని చేయటంలే. కాబట్టి ఎన్ని డేస్ నీకు వేస్ట్. అసలే భగవంతుడు ఇచ్చింది 100 ఏళ్ళు ఆయుర్దాయం, 50 ఏళ్ళు నిద్రకు పోతున్నాయి. 50 years అంతే కదా. మరి హాఫ్ నిద్రకు పోతుంది. మన లైఫ్ టైం ఎంత ఉందో అందులో హాఫ్ నిద్రకు పోతుంది. మిగిలిన హాఫ్లో నీ ఆఫీసో, నీ డ్యూటీసో, నీ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం కోసం, నువ్వు తినడం కోసమో, నీ ఇల్లో వాకిలో 25 years వేసేసుకో. అది పోయింది. ఇక 25 years, అందులో 5 years బాల్యం పోయింది. అంటే 100 ఏళ్ళు బతికితే లెక్క ఇది. మరి ఒక్కరోజు వేస్ట్ అయిందంటే నువ్వు ఎంత ఏడవాలి. రామకృష్ణ పరమహంస అట్లా ఏడిచేవట. సాయంకాలం అయిపోతూనే ఇవాళ రోజు అయిపోతుంది, చీకటి పడిందంటే ఇక రాత్రి నిద్రపోవడమే. ఇవాళ రోజు అయిపోయింది, ఇంకా నాకు దేవుడు ప్రత్యక్షం కాలే, నా టైం వేస్ట్ అయిపోయింది. నా జీవితంలో నాకున్న 20 yearsలో ఒక రోజు అయిపోయింది అని ఏడిచేవాట. అమ్మా ఇంకా నువ్వు నాకు కనపడలేదు అని. మనం అది కూడా ఏడవటల్లా. గురుదేవులు అదే అనేవాడు. మనం ఎన్ని నిమిషాలు కాదు ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నామో మన జీవితంలో. మృత్యు అప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు దానికి గురువుగారు ఎట్లా చెప్తారంటే, రెగ్యులర్గా ఒకడు చదువుకుంటూ ఉన్నాడు రోజు. వాడికి పరీక్ష రేపు పెడితే వాడికి భయం లేదు.
ఒకడు రోజు చదువుకోవటం లేదు ఇక్కడ, ఏ పరీక్షలు పోస్ట్పోన్ అవుతాయిలే అని అనుకుంటూ ఉన్నట్టంటే మనం కూడా అట్లే అనుకుంటాం, రేపు చావు ఇంకా ఎప్పుడో చస్తానులే, రేపు చావము ఎల్లుండి చావము మన చేతిలో ఉంది, ఎప్పుడో చస్తానులే అన్నట్టుగా వాడు ఎప్పుడో పరీక్ష పెడతారు అనుకుంటాడు, అసలు పెట్టారని కూడా అనుకుంటున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు ఎగ్జామ్ అన్నారు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? రోజు చదువుకుంటున్నాడు, వాడు పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకడు చదువుకుంటున్నాడు. వాడికి రేపే పరీక్ష పెడతానన్న వాడికి బాధ లేదు, వాడికి వస్తుంది రాస్తాడు, ఎందుకంటే వాడు రోజు అదే పని చేస్తున్నాడు. వీడికి సడన్గా వీడు చదువుకోవాలి, వీడికి చదువు వస్తుందా? ఇప్పుడు పరీక్షలో వాడు పాస్ అవుతాడా? ఎందుకంటే పోస్ట్పోన్ అవుతాయి అనుకున్నాడు పరీక్షలు పెట్టేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు పెడతారో తెలీదు, ఎప్పుడైనా పెట్టచ్చు, అసలు పెట్టడం అయితే నీకు ఆ నమ్మకం లేదు. యమధర్మరాజు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. వాడు రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, కానీ వాడు వస్తాడు ఒకరోజు. నువ్వు రెగ్యులర్గా ఆ పని చేస్తూ ఉన్నావు అనుకో, నీకు ఆ బాధ ఉంటుంది. వాడు పరీక్ష పెట్టినా బాధ లేదు, పెట్టకపోయినా బాధ లేదు. అందుకని నువ్వు ప్రిపేర్డ్గా ఉండమంటారు. ఒక్కరోజు కూడా నీకు నష్టం చేసుకోవాలి. ఆత్మ తెలుసుకున్నాక నువ్వు ఎన్నాళ్ళైనా నష్టం చేసుకో, దానివల్ల నీకు నష్టం లేదు. ఎందుకంటే అది నష్టం ఎందుకు లేదు అంటే, వచ్చే జన్మ నీకు మళ్ళీ మానవ జన్మ ఇస్తాడు. ఒకసారి ఇప్పుడు తెలుసుకున్నావంటే నువ్వు మిగిలిన కోర్స్ అంతా ఫుల్ఫిల్ చేయలేకపోయినా నీకు మళ్ళీ మానవ జన్మ శుచీనాం శ్రీమలాం గేహే యోగ భ్రష్ట అభిజాయితే మళ్ళీ ఇస్తాడు నీకు. నువ్వు అదే ఆలోచించు, ఇప్పుడు వేస్ట్ చేసుకోవాలి. అందుకని ఎవడు ఎవరిని చంపటం లేదు, ఎవడు చావటం లేదు, ఎవడు చంపలేడు అంటున్నాడు. వాడిని చచ్చాడు అంటే ఎవడైనా శరీరాలే పోతున్నాయి, శరీరాలు వాడు చంపకమైనా పోతాయి. వేద వినాశినం నిత్యం ఏనం అజం అవ్యయం కథం స పురుష పార్థ తం ఘాతయతి హంతికం చెప్తున్నాడు. వేద అవినాశి, అవినాశి అంటే నాశనం కానివాడు అని ఎవడైతే వేద తెలుసుకుంటాడో, వేద నుంచే వచ్చింది విద్ది వీడియో. ఇండో యూరోపియన్లో సంస్కృత పదము యూరప్ పదము ఒకే భాషట, ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అది, దాని నుంచే వచ్చింది. విద్య అనే సంస్కృత పదంలో నుంచి వేద అనేటువంటిది వీడియో అనేది దాంట్లో నుంచి వచ్చింది. చూడు, దర్శించు అని. వీడియో అంటే ఏమిటి? చూడటమే కదా. వేద అంటే తెలుసుకో. అవినాశినం నిత్యం, పరమాత్మ అవినాశి, వాడు నాశనం కావటం లేదు. నాశనం కావటం లేదు అంటే కొంతమంది చెప్పుకున్నాం కదా, నీలో నుంచి నువ్వు పూర్ణంగా ఉండి నీ కొడుకు వస్తున్నాడు. నీ తండ్రిలో వాడు పూర్ణంగా ఉన్నాడు, వాడు ఒక పార్ట్ కాదు, నువ్వు వచ్చావు. అట్లా ఈ ప్రపంచంలో దానికి ఎట్లా ఉదాహరణ చెప్తుందంటే, అన్నిటికీ చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్తారు. నా దగ్గర ఇంత పాదరసం ఉంది, దాన్ని ఇట్లా కింద పడేసాను, చిన్న చిన్న ముక్కలైంది. ఒక అద్దం ముక్క పగిలితే ఆ ముక్క ఈ ముక్క అన్నీ కలిపితే మళ్ళీ ఒక అద్దం అవుతుంది. ముక్క కలపలేండి అసలు. కానీ పాదరసం అట్లా కాదు, చిన్న ముక్క కూడా దానికి ఒక పూర్ణం అయిపోతుంది, దీనికి ఒక పూర్ణం. పాదరసాన్ని పట్టుకోలేము, చేతిలోకి రాదు. దేనికది ఇందులో ఏదైతే కంటెంట్స్ ఉంటున్నాయో సేమ్ కంటెంట్స్ ఆ చిన్న ముక్కలో కూడా ఉంటాయి. అటువంటి పూర్ణం నువ్వు ఏ పదార్థాలతో నిర్మాణమై ఉన్నావో నీ కొడుకు సేమ్ అట్లాగే ఉంటున్నాడు. ఇందులో కొన్ని తక్కువ ఉండి కొన్ని ఎక్కువ ఉండి ఉండటం లేదు, అవే ఉంటున్నాయి. అట్లా వాడు అవినాశి, నాశనం కావటం లేదు. నువ్వేమీ నాశనం కాకుండా ఇంకొకరిని తయారు చేస్తున్నావు. బంగారం అయితే ఒక 10 తులాల్లో నుంచి 1 తులం గొలుసు తీసామంటే 9 ఉంటాయి. ఇక్కడ అట్లా ఉండవు, 10 ఉంటాయి. వచ్చిన వాడు కూడా మళ్ళీ 10 ఉంటాడు. వాడి దగ్గర నుంచి ఇంకో 10 మంది కొడుకులు పుట్టని వాడికి వాడు మళ్ళీ అంతే ఉంటాడు. ఎప్పుడు ఏమీ తగ్గటలే. దాన్ని అవినాశి అంటారు. ఈ ప్రపంచం అంతా అట్లాంటి అవినాశి. పరమాత్మలో నుంచి ఇంత పెద్ద భూగోళం అంతా బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే మనం పిండాండం, మనం బ్రహ్మాండం అంటే బ్రహ్మగుడ్డు అని. గుడ్డు ఎగ్, కింద ఇంత డిప్ప, పైన ఇంత డిప్ప. చూడు ఎక్కడెక్కడ నువ్వు సెంటర్ పాయింట్. నీ చుట్టూ చూడు, ఆ పైది ఇట్లా బోర్లించిన డిప్పలాగా, కింద ఇంత బోర్లించిన డిప్పలాగా ఒక అండం, బ్రహ్మాండం.
ఈ బ్రహ్మాండంలో నుంచి అనేక నక్షత్రాలు, అనేక గెలాక్సీలు, అనేక గోళాలు, అనేక గ్రహాలు అవన్నీ వచ్చినాయి. అవన్నీ మళ్ళీ ఏం చేస్తున్నాయి? ఈ బ్రహ్మాండంలోనే తిరుగుతున్నాయి. వాటి అన్నిటికీ అవన్నీ పూర్ణమే. అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో దీంట్లో అదే ఉంది. అందుకని సైజు చిన్నవో పెద్దవో ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంగారకుడు, బుధుడు, వీనస్, రకరకాల గ్రహాలు ఉన్నాయి కదా, వాటికి చూడ్డానికి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండొచ్చు. కానీ అంగారకుడు చాలా చిన్నవాడు, వీనస్ చాలా పెద్దవాడు ఉండొచ్చు. కానీ దానిలో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్ అంటున్నాడు. అవన్నీ కూడా విశ్వాంతరాళంలో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో భూమి తిరుగుతున్నట్టుగానే చంద్రుడు తిరుగుతున్నాడు, మనకు తెలిసే. అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, వాడి చోట్లో వాడే. అంటే ఇట్లా భూమి ఇట్లా తిరుగుతుంటే వాడి దగ్గర వాడే తిరుగుతున్నాడు, మండుతున్నాడు. అట్లా అవినాశి, ఇవన్నీ కూడా అవినాశి. వీటిల్లో ఏవీ నాశనం కావట్లేదు. వాటిల్లో నుంచి ఇన్ని పగిలి ఇన్ని మెటీరియల్స్ శకలాలు వస్తున్నాయి కదా భూమి మీదకి. మరి దేంట్లో నుంచో ఓ ముక్క వస్తే అందులో కొంత భాగం పోవద్దు, ఏం పోవటంలా, అది మళ్ళీ అంతపూర్ణంగా ఉంటుంది. చూడ అది ఎంత ఎలక్ట్రానిక్, ప్రోటాను, న్యూట్రాన్లు ఉన్నాయనుకో, తిరుగుతూ ఉన్నది, అవి తిరుగుతూనే ఉంటాయి. ఇందులోంచి ఒకటి పోయిందనుకో మళ్ళీ ఇది ఇంకోటి ఫిల్ చేసుకొని ఇది తిరుగుతూ ఉంటుంది. మన శరీరంలో అట్లా ఎన్నో ఉన్నాయి. అణువు అంటే అంతే కదా, ఆటం ఏమిటి, దేనికది పూర్ణమే, తిరుగుతూనే ఉంది. అందుకని అవినాశి. ఈ ప్రపంచం నాశనం కాలేదు. గ్రహాలు నక్షత్రాలే నాశనం కాకపోతే మరి పడిపోతున్నాయి కదా, మనమే చూస్తున్నాం కదా. పడి ఎక్కడికి పోవటంలే, అవి ఇక్కడ పడి అవి కూడా అట్లే తిరుగుతున్నాయి, మళ్ళీ ఎక్కడికి పోవటంలే. నిత్యం అవి శాశ్వతంగా ఉంటున్నాయి. ఏనం అజం అవ్యయం. అజం పుట్టలే అవేవి, ఇవేవి పుట్టలేదుట. అవ్యయం ఖర్చు కావటం లేదుట. పుట్టడం లేదు, ఖర్చు కావటం లేదు. అది పరమాత్మ లక్షణం. ఇక్కడ రెండు చెప్తున్నాను నీకు. పుట్టకుండా వ్యయం కాకుండా నిత్యంగా ఉండేటువంటిది ఒక శక్తి ఒకటి ఉంది. అయితే దానికి జడం అని పేరు. దానికి తెలుసుకోగలిగిన శక్తి లేదు. నేనున్నాను అని సూర్యుడికి తెలియదు, నేనున్నాను అని హిమాలయ పర్వతానికి తెలియదు, నేనున్నాను అని నయాగరాకు తెలియదు. ఉన్నాయి అవి, వాటిని జడములు అంటారు. అవి పరమాత్మ స్వరూపాలే, అయినా వాటికి జ్ఞానం లేదు. నువ్వు ఆపరేట్ చేస్తే అవి ఆపరేట్ అవుతున్నాయి. మనకు టీవీలో కరెంట్ ఉంది, విద్యుత్ శక్తి, అది శక్తే. కానీ విద్యుత్తుకు తనకు తాను ఉన్నానని తెలియదు. అట్లా శబ్దశక్తి ఉంది, సౌండ్, అది కూడా శక్తి. కానీ దానికి నేనున్నాను అని తెలియదు. దాన్ని నువ్వు ఆపరేట్ చెయ్యాలి. నువ్వు చేతిలో రిమోట్ పెట్టుకుని నువ్వు ఆపరేట్ చేస్తే అది ఆపరేట్ అవుతుంది, నువ్వు ఆపేస్తే అది ఆగుతుంది. ఇప్పుడు దానికంటే నువ్వు శక్తి గలవాడి. దాంట్లో లేనిది నీలో ఉన్నది ఏదో నువ్వు ఆలోచించుకో. నీలో స్వతంత్రత ఉంది, దానికి స్వతంత్రత లేదు. దానికే అది హిమాలయ పర్వతం అక్కడే ఉంటుంది, దానికే ఇది నీ ఎగిరిపోయి అమెరికాకు పోయి అక్కడ పడదాంలే అని అనుకుంటే అది పడలేదు, అది అనుకోలేదు అసలు. నువ్వు అనుకోగలవు కదా, నువ్వు నీ ఇష్టం వచ్చిన దేశానికి నువ్వు వెళుతున్నావు. ఏదైతే నీలో వెళ్ళగలిగిన శక్తి ఉందో నీ శరీరం కాదు. ముందు నువ్వు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే కదా తర్వాత శరీరం వెళుతోంది. ఎవరైతే ఆ నిర్ణయించుకునేటువంటి శక్తి, వెళ్ళగలను, వెళతాను అని నిర్ణయించుకుంటేది, ఆ శక్తి ఏదైతే ఉందో అది దేహం కాదు, అది చైతన్యం. అది వెళ్ళగలదు. అది నీకు శరీరం వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్లు వీసాలు కావాలి, అది వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్లు వీసాలు అక్కర్లే. హిమాలయం నీలాగా అట్లా వెళ్ళలేదు అంటున్నా. హిమాలయానికి నీకు తేడా తెలుసుకో. హిమాలయం జడం, నువ్వు చైతన్యం. పరమాత్మలో రెండు శక్తులు ఉన్నాయి, రెండు ఉన్నాయిట. ఒకటి ఏమిటి? సత్తు, ఒకటి చిత్తు. సత్ అనేదంతా ఈ జడ ప్రకృతిగా తయారైంది. మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా మనుషులు కాదు, అది జీవరాశులు కాదు. జీవరాశులు కానటువంటివన్నీ, జీవరాశులు అంటే చైతన్యం ఉంది,
జీవరాశులు కానటువంటివన్నీ సద్రూపాలు కదా. జీవరాశులు అయినటువంటివన్నీ చైతన్య రూపాలు. రెండుగా విభజించాడు. ఒకటి సద్రూపము, ఒకటి చైతన్య రూపము. సద్రూపం ఉంటుంది, దానికి సొంత శక్తి లేదు. చిచ్చక్తి అనేటువంటి చిత్ అనేటువంటి ఒక శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక, రెండు రూపాలుగా మారింది. జడంగా ఒకటి, చైతన్యంగా ఒకటి. ఈ రెండు పరమాత్మ శక్తులే. జడ ప్రకృతికి చైతన్యం తోడైతే కానీ అది పనిచేయలేదు. ఇప్పుడు జడ ప్రకృతి నీ శరీరం, తల్లి గర్భంలో నీకు ఉన్నటువంటిది, నువ్వు వచ్చినటువంటి నీ శరీరం తయారైంది తర్వాత కదా 6 నెలలకు నువ్వు వచ్చి చేరావు. అందులో నువ్వు చైతన్యాన్ని, జడం అందులో ఉంది. తత్సృష్ట్వా శాస్త్రం చెప్తోంది. తదేవ అనుప్రావిశత్, అందులోనే చేరాడు. నిన్న కుండలు చేసేందుకు ఒక కుమ్మరివాడు మట్టితో కుండ చేసి కుండలో తాను ఉండటల్లా కదా, కుండ చేసేస్తున్నాడు, కుండ వెళ్ళిపోతుంది. కంసలు వాడు బంగారం తయారు చేస్తున్నాడు, నగలు. ఆ నగల్లో తాను ఉండటం లేదు. ఎందుకంటే ప్రతి నగను నేను ఈ నగను నేనే చేశాను, ఇది ఒరిజినల్ గోల్డ్ అని వాడు కూడా వచ్చి మనకు చెప్పటంలే. ఎవరు? ఆ కంసలి వాడు బంగారం మనకిచ్చి వెళ్ళిపో అంటున్నాడు. ఇది అట్లా అంటల్లా పరమాత్మ. తత్సృష్టువ, దాన్ని తనే సృష్టించాడు. తదేవ అనుప్రావిశత్, అందులో తనే కూర్చున్నాడు. వాడు కూర్చోకుండా వెళ్ళటం లేదు అని. ఎట్లా కూర్చున్నాడయ్యా? అవినాశి అని చెప్తున్నాడు కదా, అందుకు చెబుతున్నాడు. నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నీకు ఈ విషయం అర్థమయ్యేట్టు చేయిస్తున్నాడు. శాస్త్రం ఎంత గొప్ప చూడు. ఒక గింజ ఉంది, ఒక వేప గింజ నేను భూమిలో పెట్టా, వేప మొక్క మొలిచింది. ఇప్పుడు వేప ఎక్కడుంది అంటే ఆ వేప గింజలో నుంచే చిన్న కాండం వచ్చింది, ఆ తర్వాత 2 కొమ్మలు రెమ్మలు వచ్చినాయి, ఆ తర్వాత 2 ఆకులు వచ్చినాయి. అట్లా మెల్లమెల్లగా ఆ చెట్టు పెరుగుతూ వచ్చింది. గింజ పోయింది. గింజ పోయి ఆ వేప కాండంలో ఉంది, కొమ్మలో ఉంది, రెమ్మలో ఉంది, ఆకులో ఉంది వేప. అందుకని ఏమంటున్నాం? వేప ఈనె, వేప ఆకు, వేప కొమ్మ. వేప ఏది అందులో చూపించు నాకు. వేప నేను టేస్ట్కి తెలుస్తుంది, అంటే దాన్ని పరీక్షిస్తే నువ్వు అనుభవించడానికే వేప తెలుస్తుంది, లేకపోతే అందులో ఉంది కదా. ఎక్కడుంది? అంతటా ఉంది. తత్సృష్ట్వ, ఆ వేప గింజలో నుంచి ఆ చెట్టు సృష్టించబడింది. చెట్టులో కొమ్మ ఉంది, రకరకాలు చూడు, దాన్ని ఒకలాంటి పద్ధతి కాదు. కాండం ఒక రకంగా ఉంది, ఈనెలు ఒక రకంగా ఉన్నాయి, కొమ్మ రెమ్మ వేరుగా ఉన్నాయి, ఆకు వేరే ఉంది, పువ్వు వేరే ఉంది, పిందె వేరే ఉంది, కాయ వేరే ఉంది. మర్చిపోయినా ఒక్కసారి దాన్ని చెప్తా. హేమ వచ్చేటప్పుడు అది ఏం చెబుతున్నా అంటే, మళ్ళీ నువ్వు వేరు పరమాత్మ వేరు అని ఎక్కడ అనుకుంటావో అని కృష్ణుడికి భయం. దేవుణ్ణి ఎక్కడెక్కడన్నా వేరే పెట్టేశావు అనుకో, నీ లోపల కాకుండా. నీ లోపల కూడా నువ్వు ఈ శరీరం వేరే పెట్టి అందులో ఒక దీపంలాగా ఒకరిని పెట్టావు అనుకో, అట్లా పెడితే కూడా ఆయనకి ఇష్టం లేదు. కరెక్ట్గా అర్జున నేనేమనుకుంటున్నానో అదే నీకు తెలియాలంటాడు. ఇప్పుడు వేప ఆకులో వేప ఉంది, అయితే ఆకు వేప కాదు. కొమ్మలో వేప ఉంది, కొమ్మ వేప కాదు. దాని లోపల మరి వేప ఇంత గింజే కదా, మొత్తం వేప ఎక్కడ ముట్టుకున్నా చేదే. ఎట్లా ఉంటుంది అంటే అది వేప అంతా వ్యాపించి ఉంటుంది. వేప కాని పదార్థము వేపతో కలిసి ఎట్లా ఉంటున్నదో అట్లా నువ్వు అనాత్మ ఆత్మ అట్లా కలిసి ఉన్నాయి అంటున్నాడు. బాగా అర్థం చేసుకో. అనాత్మ ఆత్మ అట్లా కలిసి ఉన్నాయి. దాంట్లో అనాత్మని వేరు చేసి ఆత్మని వేరు చేయగలగటం నేర్చుకో. వేరు చేయడం అంటే నువ్వేం పీకక్కర్లేదు, చేయక్కర్లేదు. నీ మనస్సులో ఆలోచనలో బుద్ధిలో దాన్ని ఆలోచించుకో, తెలుస్తుంది అంటాడు. అవినాశి, అది అవినాశి. ఏది అవినాశి? వేప గింజ నాశనమైంది, కానీ వేప నాశనం కాలేదు. అంటే గింజలో వేప కూడా అట్లా కలిసి ఉంది. ఆ కలిసి ఉన్న వేప ఆకుకి వెళ్ళింది. ఆకుకి వెళ్ళా కదా, ఇంకా కాండానికి వెళ్ళక్కర్లేదని అనుకోలేదు. కాండంలోకి వెళ్ళింది. తర్వాత రాబోయేటువంటి వేప పువ్వులోకి వెళ్ళింది.
వేప కాయలోకి వెళ్ళింది, వేప సీడులోకి వెళ్ళింది. ఒక వేప గింజ, బాగా ఆలోచించు, ఇన్ని రకాలు కొన్ని వందల వేప గింజలు తయారు చేసింది. ఇది ఏం నాశనం కాలే, అవి అంత పూర్ణంగా ఉన్నాయి. పోనీ ఇంత గింజలో నుంచి మహా అయితే 10 గింజలు వస్తాయి. అట్లా కాదు కదా. ఈ సంవత్సరం కొన్ని వేల వేపకాయలు కాసింది, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇన్ని వేల వేపకాయలు కాస్తున్నది, మళ్ళీ సంవత్సరం ఇంకా ఇన్ని వేల వేపకాయలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు, వేప చెట్టు 50 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా ఉంటుంది. మరి అన్ని సంవత్సరాలు అన్ని కాయలు కాస్తున్నది అంటే వేప నశించలేదు కదా. అవినాశి అంటే అట్టాటి అవినాశి. మీ తాత 4 జనరేషన్స్ కాదు, 100 జనరేషన్స్ బ్యాక్ ఎవడైతే ఉన్నాడో వాడే ఇప్పుడు నీలో ఉన్నాడు అంటున్నాడు. వాడు చావలేదంటున్నాడు. నువ్వు వాడు చచ్చిపోయినాడు అంటావు. ఏం చచ్చిపోయినాడు? అందులో వాళ్ళు చచ్చిపోయేదేది, చావకుండా ఉండేది. ఒక చావకుండా ఉండేదాన్ని నీకిచ్చి ఒక చచ్చేది వెళ్ళిపోయింది వాడి శరీరంలో నుంచి. ఆ వాడి కొడుకు ఒక చావకుండా ఉండేదాన్ని ఇంకొకటికి ఇచ్చి వాడు చచ్చేదాన్ని పంపించేశాడు. ఒక అవినాశి అట్లా కంటిన్యూ అవుతూనే వస్తుంది. కాబట్టి వాడే నీవు అంటున్నాడు కదా. ఆత్మావై పుత్రనామాసి. నామకరణం రోజు నామకరణం చేస్తారు కదా పిల్లవాడికి. ఆ పిల్లవాడి తల మీద చేయి పెట్టి, తండ్రి ఆత్మావై పుత్రనామాసి, నాయన నా ఆత్మే నువ్వు పుత్రుడుగా ఇక్కడ పుట్టావు, నేను నువ్వు ఒకడేరా అని చెబుతున్నావు వాడికి ఆ రోజే తత్వమసి చెప్పేశావు. నువ్వు వేరే కాదురా, నువ్వు నేనే కాకుండా ఇంకా నీలో ఇంకొకరిని కూడా కలిపే. ఒక వంశం ఇక్కడ అమ్మతో కలుస్తోంది, ఇక్కడ కోడలతో కలుస్తోంది, ఇక్కడ మనవరాలతో కలుస్తోంది కదా. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఇంకొకరిని తయారు చేస్తున్నారు, వాళ్ళు ఇంకోటి కలిసి ఇంకో దాన్ని తయారు చేస్తున్నారు. కానీ అవినాశి, అది నాశనం కావటం ఒకటి ఉంటుంది. అవినాశి అవ్యయం, ఖర్చు కాలే. ఎన్ని వేల మందిని సృష్టించినా అది అయిపోవటంలా. ఒకవేళ ఒక వేప చెట్టులో ఒక చిన్న గింజలో కొద్దిగా చేదే ఉంటే 1000 కాయలు వచ్చిన తర్వాత ఆ చేదు అయిపోవాలి. కానీ మళ్ళీ సంవత్సరం కూడా అన్ని కాయలు కాస్తున్నాయి, అంత చేదుగానే ఉంటున్నాయి. అవి పోవటల్లా. దాన్ని తీసుకెళ్ళి మా గురుదేవుడు మాకు చెప్పిన మాట, ఒక మల్లె చెట్టు ఉండేది మా ఇంట్లో, బాగా పెద్ద పెద్ద మల్లెపూలు. కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఆ మల్లె చెట్టుని ఒక చిన్న వేరును బీక్కుపోతాం కదా, చెట్టంతా బీక్కుపోం. ఆ వేరు తీసుకుపోయి అక్కడ పెడితే సేమ్ అట్లాంటి చెట్టే పోయి మళ్ళీ ములుస్తుంది, మళ్ళీ అంత పువ్వులు పూస్తుంది. ఆ చెట్టు ఈ చెట్టు తెలిసిన వాడు ఎవడైనా మా ఇంటికి వచ్చి చూసి, ఓ మీ మల్లె చెట్టు ఇక్కడికి వచ్చిందా అంటారు. మా మల్లె చెట్టు ఇక్కడికి రా, అక్కడ మల్లె చెట్టు అక్కడ ఉంది. ఇక్కడున్న చెట్టు నిజంగా వేరు, కానీ ఏమొచ్చింది? దాని ఒరిజినల్ ఆ మల్లె. ఎందుకంటే దానిలాగే ఇది ఉంది. అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇప్పుడు తెలిసిందా? అది అందులో అవినాశి ఆ పదానికి ఎంత అర్థం ఉందో చూడు. వేద అవినాశినం నిత్యం, అది ఎన్నిసార్లైనా ఖర్చవని, అది తరగదు. అందుకే 9వ ఎక్కం. 9 రెళ్ళు 18, 9 మూళ్ళు 27 తరగవు. అది అట్లే ఉంటుంది, అది నిత్యం. అదే అష్టపురి అష్టకం అయితే తగ్గుతుంది. ఏనం అజం అవ్యయం, అవినాశి నిత్యం అజం అవ్యయం పురుష, పూర్ణమైన వాడు. ఇన్ని పరమాత్మకు పేరు. రాముడో కృష్ణుడో బుద్ధో యేసో అల్లానో అని చెప్పలే వాడికి పేరు. వాడి పేరు ఏమిటి? అవినాశి. అవినాశి వాడు నాశం కాకూడదు, వాడు చావకూడదు కదా. అవ్యయం నిత్యం అజం, వాడు పుట్టలే. ఎవరు పుట్టారు? ఆ గింజ, వేప గింజలో నుంచి వేప మొక్క పుట్టింది, వేప ఆకు పుట్టింది. వేప ఆకు నశిస్తుంది, వేప చెట్టు నశిస్తుంది, వేప నశించు. నువ్వు వేప చెట్టులో నుంచి వేపను చెట్టును వేరు చేయగలిగితే నీకు పరమాత్మ దర్శనం అయిపోతుంది. అంతే, ఏం లేదు. అట్లా చేసుకో. కథం
స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అర్జున, ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా, అది నాశనం కాదని దాన్ని చంపుతాను అంటున్నావేమిటి? దాన్ని ఎట్లా చంపగలవు? సత్పురుష పార్థ కథం సత్పురుష పార్థ. అర్జున, వాడు ఎట్లా చస్తాడని నువ్వు అనుకుంటున్నావు? కం ఘాతయతి, ఎట్లా చంపబడతాడు వాడు? నువ్వు ఆలోచించు, ఎట్లా చంపబడతాడు, ఎట్లా చంపుతాడు అంటే నువ్వు ఎవరిని చంపుతానంటున్నావు? ఈ అవినాశిలో ఒక వినాశి ఉన్నాడు, ఈ అవ్యయంలో ఒక వ్యయం ఉన్నాడు, ఈ అజంలో ఒక జయుడు ఉన్నాడు, ఒక పుట్టేవాడు ఉన్నాడు. ఇది పుట్టదు అంటున్నాడు, ఇది పుట్టేది ఒకటి ఉంది. ఇందులో వేపగింజలో ఏం పుట్టింది? కాండం పుట్టింది, కొమ్మ పుట్టింది, ఆకులు పుట్టినాయి, అవి నశిస్తున్నాయి. ఎప్పుడో ఒక పెద్ద గాలివాన వచ్చింది, వేప చెట్టు పడిపోయింది, నశించింది కదా. అంటే కాండం నశించింది. ప్రతి సంవత్సరం ఋతువు వస్తోంది, ఆకులన్నీ రాలిపోతున్నాయి. అంటే నశించే పదార్థం కూడా దాంట్లోనే ఉంది. నశించేది నీకు కనపడుతున్నది నశిస్తున్నది, నీకు కనపడనది నశించడం లేదు. కనపడనది కనపడే దాంట్లో కలిసి ఉన్నది. ఈ రెండింటినీ కలిపి నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావు, కానీ ఇందులో ఒకటే చస్తున్నది, ఒకటి చావుతుంది. పెద్ద గాలివాన వచ్చింది, గాలికి చెట్టు పడిపోయింది, వేప పడిపోలే. ఎందుకని వేప పడిపోలే? అది ముందే దాని తాలూకు వేపని అన్ని గింజల్లో దాచేసుకుంది కదా. అంటే ఒక గింజ పెట్టామంటే ఇట్లాంటి వేప చెట్లు ఎన్ని వేప చెట్లు వస్తాయి? ఎన్ని గింజలు ఉన్నాయి ఒక చెట్టుకి? వేప వనమే అయిపోతుంది. అన్నీ ఉన్నాయి. అంటే ఆ గింజ తనని అన్నిట్లో దాచుకుని మిగిలిన కనపడేటువంటి పదార్థాన్ని, ఇప్పుడు వేపలో వేప చెట్టను గాలికి పడిపోతుందనో నువ్వేదో అంటున్నావే, ఇవన్నీ కూడా అనాత్మ. అందులో వేప ఆత్మ. వేపలో తీసుకుంటే కనపడేటువంటి అది కావడానికి కావలసిన మధ్యకాలం. ఇప్పుడు ఇంకా అర్థం చేసుకో, ఒక వేప గింజ భూమిలో ఏదైతే ఉందో అది తత్, నీకు కనపడలేదు, అది పరమాత్మలో తత్పదార్థం అనుకో. పైన చెట్టు మీద ఇంకో కాయ వచ్చింది, వేపకాయ, అది త్వం. ఈ తత్తే ఆ త్వం. ఈ మధ్యకాలంలో ఉన్నదంతా కూడా తత్తుత్వం కాదు. చూడు, ఆలోచించు. ఈ మధ్యలో ఉన్నదంతా నశించిపోతుంది. ఇది నాశనం కాలేదు, అది నాశనం కాదు. అది కాదా తత్వమసి అంటే? అట్లా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అంటున్నావు, నీకు కనపడలేదు అంటున్నావు. ఆ చెట్టులో ఉన్నాడు. ఏమిటి? ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అంటాడు. నీకు వేప చెట్టును చూడగానే ఎవడు వేప చెట్టు దాని మీద మొహం రాసి వేప చెట్టు అని చెప్పలే. నీకు వేప జ్ఞానం ముందే ఉంది. ఇట్లా ఆకులుండి ఇట్లా మొక్క ఉంటే ఇది వేప చెట్టు. నువ్వు చూడగానే ఇది పొట్ల చెట్టు, ఇది వేప చెట్టు, ఇది కాకర చెట్టు అని చెప్తున్నావు కదా. అవి వాటి మీద రాసుకున్నాయా? ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఆ జ్ఞానం నీకుంది. ఏ జ్ఞానము? ఆకు ఇలా ఉండి ఈ కారణం ఉంటే ఇది ఫలానా చెట్టు అయి ఉంటుంది. నీకు ఆ జ్ఞానం ఉండబట్టి కదా చెప్తున్నావు. అట్లా ఎవరైతే ఆ పరమాత్మను తెలిసి ఉంటారో, నువ్వేం చూసి చెప్తున్నావు? ఒట్టి మొక్క చూసి చెప్పటంలా, ఆకులు చూసి చెప్తున్నావు. ఛందాంసి యస్య పర్ణాని. పర్ణం అంటే ఆకు. సంస్కృతం ఎంత గొప్ప భాషో చూడు. యస్య పర్ణాని, దాని ఆకులు చూడగానే నువ్వు ఇది కాకరాకు అని జ్ఞానిస్తున్నావు. దాని ఆకు చూడగానే ఇది పొట్ల ఆకు అంటున్నావు. ఇది పొట్ల చెట్టు, ఇది మల్లె చెట్టు, ఇది వేప చెట్టు నువ్వు అంటున్నావు కదా. ఏం చూసి అంటున్నావు? ఆకు చూడగానే అంటున్నావు. అట్లా ఛందాంసి యస్య పర్ణాని, ఛందస్సు వేదము చూడగానే వాడు ఆ పరమాత్మ గురించి చెప్పేస్తున్నాడు. యస్తం వేద స వేదవిత్, వాడు తెలిసినవాడు. మిగిలిన వాడు తెలిసినవాడు కాదు. ఆకు చూడగానే దాని ఒరిజినల్ గుణాన్ని చెప్పగలిగిన వాడు, అది తెలిసినవాడు. అట్లా అనాత్మను చూడగానే అందులో ఉన్న ఆత్మని గుర్తించగలిగిన వాడు, వాడు వేదం తెలిసినవాడు. వేదం అంటే పుస్తకం చదువుకోవడం తెలియక్కర్లేదు, వేద అంటే తెలిసినవాడు వాడు. ఇప్పుడు చూడు అర్జున, నీలో అనాత్మ ఆత్మ రెండు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్న వాటిని వేరు చేయటానికిగా వీల్లేదు. అవి రెండు కలిసే ఉంటాయి.
దాంట్లో ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది తత్పదార్థాన్ని త్వం పదార్థంగా చేర్చుతూ నీకు కనపడకుండా లోపల నుంచి వెళ్ళిందో. వేప ఎక్కడి నుంచి వెళ్ళింది? కొమ్మలో నుంచి వెళ్ళిందా, ఆకులో నుంచి వెళ్ళిందా, కాయలో నుంచి వెళ్ళిందా? మొత్తం వేప చెట్టంతా చేదే ఉంది. ఆ చేదు ఆ గింజ దాకా చేర్చింది. అది చేర్చి ఆ గింజలో లోపల తనలాంటి దాన్నే తయారు చేసింది. అంటే ఇది ఎటువంటిదో దాన్ని చూసి నువ్వు దీన్ని చూడలేను, దీన్ని చూడలేను, ఎవరిని తత్తును నువ్వు చూడలే, తొమ్మునే చూస్తున్నావు. ఇప్పుడు తొమ్ము వీడు తొమ్ము, అందరూ తొమ్ములు. తత్తు మనకు తెలియదు. అంటే ఈ తొమ్ము ఉన్నదంటే ఆ తత్తు ఖచ్చితంగా అట్లే ఉండాలి అని ఊహించి చెబుతున్నావు. దాన్ని అనుమాన ప్రమాణం అన్నాడు. ప్రమాణం చెప్పాడు కదా నీకు, అనుమాన ప్రమాణం. మరి వీడిని చూసి వీడిని ఎందుకు మనిషి అంటున్నావు? నువ్వు ఆలోచించు. మనిషే కాదు, వీడి గుణాలతో నువ్వు లెక్కిస్తున్నావు. వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు. వీడిదే కాదు, వీడు ధనవంతుడు, వీడు పేదవాడు. అది వీళ్ళలో కూడా లేదు కదా. వీడు తెలివిగలవాడు అంటే మన తెలివి వీళ్ళు అన్నా ఉంది, ధనం వీళ్ళలో లేదు. ఏమీ తెలుసుకోకుండా ఒట్టిగా అహంకారించి శరీరమే నేనని భ్రమించి, అదే భ్రమ, దాంట్లో పడికి వస్తున్నాడు. టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఆలోచించు. నువ్వెవడో నువ్వు తెలుసుకోకపోతే ఇట్లాగే జన్మచక్రంలో తిరుగుతూనే ఉండాలి. తెలుసుకుంటే ఈ చక్రంలోంచి బయటపడతావు. ఏమిట్రా లాభం అంటే లోక జ్ఞానం, మిగిలిన సైన్స్, మిగిలిన జ్ఞానాల కంటే ఈ వేదాంత విద్య ఎందుకు నీకు కావాలి అంటే ఈ జనన మరణ చక్రంలోంచి నువ్వు బయటపడాలి. ఎన్నాళ్ళు తిరుగుతూ కూర్చుంటావు ఆ సుడిగుండంలో. సముద్రంలో పడద్దని చెప్పటంలే పరమాత్మ, నేను సంసారంలో పడద్దంటలే. ఈత నేర్చుకుని సంసారంలో పడు. ఈత లేకుండా సముద్రంలో దిగితే ఏమైపోతావు? మునిగిపోతావు. ఈత నేర్చుకుని సముద్రంలో దిగు, ప్రవాహం వేగంగా ఉన్నా నీకేం భయం లేదు, నువ్వు బయటపడగలవు ఏ క్షణమైనా. నేను జన్మకి వెళ్ళొద్దు అంటలేదు, ఈత నేర్చుకుని జన్మకి వెళ్ళు. నువ్వెవరో తెలుసుకుని అందులో దిగు. అందుకని ఆ నిత్యమైన ఆత్మను, ఒక అనిత్యమైన నిత్యమైన రెండు ఉన్నాయి నీ దగ్గర. ఒక వినాశి, ఒక అవినాశి. ఒక వ్యయము, ఒక అవ్యయం. ఒక ప్రమాణము, ఒక ప్రమేయం. ప్రమేయం నీ దగ్గర ఉన్నది. దీంట్లో నుంచి దాన్ని వేరు చేసి చూడగలిగితే ఇది చచ్చిపోతుంది. నువ్వు చంపినా చస్తుంది, చంపకున్నా చస్తుంది. ఎవడైనా దీన్ని చంపగలడు, నిన్ను చంపలేడు. అందులో నుంచి నువ్వు వేరుగా నీకు అర్థమవుతుంది అన్నాడు. మరి ఈ దేహం అనిత్యం అంటున్నావు, రెండు కలిసి ఉన్నాయి కదా. మరి చంపితే ఇది చచ్చిపోదా? చెట్టు చచ్చిపోతే, చెట్టు గాలివానకు పడిపోయింది, అప్పుడు చెట్టుతో పాటు అవినాశి కూడా పడిపోతోంది కదా. వినాశే కాకుండా అవినాశి కూడా పడిపోతోంది కదా అడుగుతున్నాడు వాడు. అంటే ఏమిటి? చెట్టు పడినప్పుడు గింజలొక్కటి పడకుండా ఉండి చెట్టు ఒక్కటి కింద పడుతోందా? గింజలు కూడా పడుతున్నాయి కదా, కాబట్టి ఆత్మ కూడా చచ్చిపోతోంది కదా అడుగుతున్నాడు అర్జునుడు. అనుమానం అది. క్వశ్చన్ అర్థమైందా? రెండూ కలిసి ఉంటున్నాయి, అది వేరు చెయ్యి అని అన్నాడు కదా. అది చావదు, ఇది చస్తుంది అని. ప్రళయం వచ్చినప్పుడు, ఏదైనా ప్రళయమో గాలో వానో ఏదో వచ్చినప్పుడు మొత్తం పడిపోతుంది కదా, ఒకటే పడటం లేదు కదా. నువ్వు అవినాశి వినాశి అని రెండు చెబుతున్నావు కదా, ఆ రెండు కలిసి పడిపోతున్నాయి కదా, కాబట్టి అది కూడా చస్తోంది కదా. ఎవరినన్నా కత్తితో పొడి చేశాడు, వాడితో పాటు అవినాశి కూడా చస్తోంది కదా అని అడుగుతుంటే చెప్తున్నాడు అర్జున, అట్లా చావటం లేదు, అవినాశి చావటం లేదు, వినాశే చస్తున్నది. అది ఏమవుతుందంటే ఆ క్షణంలో, ఆ చచ్చిపోయేటప్పుడు ఏమవుతుందంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఎంత కనెక్షనో, ఎంత బాగుందో చూడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఎంత బాగా చెప్పాడో చూడు. వాసాంసి జీర్ణాన్ని, నేను కట్టుకున్న చీర బాగా మురికైపోయింది, చినిగిపోయింది, ఇది నాకు నచ్చలే. నా శరీరం ఇట్లంతా, చర్మం అంతా ఇట్లా వచ్చింది, ఫ్రెష్గా బాగా లేదు, అందంగా లేదు, నాకు బాగులేదు. ఈ బట్టలు, నేను కట్టుకున్న బట్టలు నాకు మురికైపోయినాయి,
చినిగిపోయినాయి. కుట్టుకుంటే కూడా సరిగ్గా కుట్టుకోవడం అంటే ఏమిటి, సర్జరీలు చేసుకుంటున్నాం. ఏం చేసుకున్నా ఈ శరీరం ఇంకా నాకు అనుకూలించటంలే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ చినిగిపోయిన ఈ బట్ట కట్టుకుంటే ఉండటం లేదు, దీన్ని విప్పి అవతల మారేసి నేను కొత్త బట్టలు కట్టుకుంటున్నాను కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి. నీకు నిద్ర వస్తున్నదమ్మా, నీకు వింటున్నావా? ఎందుకో మరి. నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి. ఇతరమైనటువంటి కొత్త బట్టలను ఎట్లా అయితే జీవుడు ధరిస్తున్నాడో, మనమే పాత బట్టలు చినిగిపోయినవి, మురికి అయినవి, అక్కర్లేనివి దాన్ని విప్పి పారేసి కొత్త బట్టలు ఎట్లా వేసుకుంటున్నాడో, కొత్త బట్టలు వేసుకునేవాడు పాత బట్టలో ఒక బట్ట నట్టే పెట్టుకుని కొత్తది వేసుకుంటాడా? మొత్తం విప్పేస్తున్నాడు, మొత్తం కొత్తవి కట్టుకుంటున్నాడు. అట్లాగే తథా శరీరాన్ని విహాయ జీర్ణమైనటువంటి ఈ శరీరాన్ని వదిలేసి, జీర్ణం అంటే శిథిలమైంది, పాడైపోయింది. దాన్ని ఇంకా అనాలి, పాడైపోయింది. అందుకని వాడు ఎంతవరకు వేసుకుంటున్నాడంటే, దీన్ని కుట్టుకుంటే కొంచెం పనికొస్తుందేమో అని కుట్టుకుంటున్నాడు, దాన్ని అతుకు పెట్టుకుంటే పనికొస్తుందేమో అతికిస్తున్నాడు కదా. సర్జరీలు చేసుకోవడము, మందులు వేసుకోవడము, ఇవన్నీ అవే. అట్లయినా పనికొస్తుందేమో అని ఇంకా ఏం పనికి రానప్పుడు ఆ శరీరాన్ని వదిలేస్తున్నాం. వీడికేమో మనసులో అనేక కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలంటే ఈ శరీరం పనికి రాకుండా పోతున్నది. ఇంకో కొత్త శరీరం తెచ్చుకుందాం, నష్టం ఏముంది? కర్మ ఇవ్వడం, తెచ్చుకోవడం. 5 భూతాల దగ్గరికి వెళ్ళి కర్మ ఇచ్చేసాం మనం, అదే డబ్బులు. ఇప్పుడు కర్మే కదా మార్చుకుంటున్నావు. నేను అమెరికాకి రావాలంటే సింగపూర్లోనే నా 100 రూపాయలు ఇస్తే కాఫీ ఇయ్యడు వాడు నాకు. నీ 100 రూపాయలు చెల్లచుకో అంటాడు, తీసుకురా డాలర్లు తీసుకురా అంటాడు. ఎక్కడ డాలర్లు తెచ్చుకోవాలి? నేను హైదరాబాద్లోనే నేను డాలర్లు మార్చుకోవాలి, ఎయిర్పోర్ట్లోనే. అక్కడే ఉంటుంది ఒక షాప్. నాయన ఈ రూపాయలన్నీ తీసుకుని నాకు డాలర్ ఇయ్యారంటే వాడు ఇస్తాడు. ఆ డాలర్ ఎక్కడైనా చెల్లుతున్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన కర్మనంతా ఇచ్చేసి దాన్ని పుణ్యంగానో పాపంగానో కన్వర్ట్ చేసుకుంటున్నాం. వాడికి వాల్యూ ఎంత ఉంటే అప్పుడు ఆ రేషియోలో మనకి ఇస్తున్నాడు మన డబ్బులు. మనం వెళ్ళే రోజున దీనికి విలువ ఎంత ఉందో మనకి తెలియదు. డాలర్ వాల్యూ ఎంత అంటే, మరి ఒకప్పుడు 50కి ఇచ్చాడు, నాకు ఇప్పుడు 50కి ఇవ్వడు కదా. 56, 57 వాడు ఎంతో తీసుకుంటాడు. అట్లా తనగా మారుస్తున్నాడు. మన పుణ్యపాపాలను పుణ్యమనో పాపంగానో మారుస్తాడు. ఇంకో కొన్ని కంట్రీలకు పోవాలంటే నీ 100 రూపాయలు కాదు 500 ఇస్తే వాడు 1 రూపాయి ఇస్తాడేమో, మనకు తెలియదు కదా. అంటే ఏ దేశం కరెన్సీ ఎట్లా ఉందో అట్లా ఏ లోకం కరెన్సీ ఏముందో మొత్తం పాపం పుణ్యం అని రెండిట్లో మారుస్తున్నాడు నీ డబ్బులన్నిటినీ, నీ చేసిన కర్మ అంతా. ఎప్పుడు మారుస్తున్నా అంటే ప్రతిరోజు రాత్రి మారబడుతుంది. అప్పటికప్పుడు నువ్వు మార్చుకోక్కర్లే, రోజు మార్చి నీ దగ్గరే స్టాక్ పెట్టుకుంటున్నావు. వెళ్ళేటప్పుడు ఇది నీ వెంట వస్తుంది. అందుకే కర్మానుగో గచ్చతి జీవ ఏక. జీవుడు ఒంటరిగా కర్మను మాత్రం వెంట పెట్టుకుని పోతాడు. ధనాని భూమౌ పశువశ్చ గోష్ఠే నారీ ముఖద్వారి బంధు శ్మశానే దేహాశ్చితాయం. ఇంత ప్రేమగా పెంచినది శరీరం కాస్త చితాయం, నిప్పులో గాలిపోతుంది. అయ్యో నేను పిజ్జాలు పెట్టి పెంచానే అంటే ఇది ఉండదు. పరలోక మార్గే, పరలోకం అనే దాంట్లో ఒకటి నువ్వు వెళ్ళాలి తప్పకుండా. కర్మానుగో గచ్చతి. నువ్వు రాకపోయినా ఇక్కడ నువ్వు బ్యాంకులో డబ్బు వేస్తే, ఎక్కడ ఏ బ్యాంకులో నుంచైనా నువ్వు ఎట్లా డ్రా చేసుకోవడానికి వీలవుతుందో ఈ డబ్బు అక్కడికి నీ వెంట వస్తుంది, నువ్వు వద్దన్నా కావాలన్నా. అందుకే నేను నా పిహెచ్డి బుక్లో రాసే, నేను కారులో పోతాననుకో, నేను తీసుకెళ్లే సామాను నా కారులో నాతో పాటే వస్తుంది. నేను ఫ్లైట్లో పోతున్నాను అనుకో, పక్కన కార్గోలో రావాలి, నా సామాన్ నాతో రాదు. కానీ ఆ సామాన్ నాదే. నేను ఎక్కడ దిగుతానో అక్కడ ఆ పెట్టెలు 2 నా మొహానే వారేస్తాడు వాడు కదా. ఇమిగ్రేషన్ దగ్గర నా పెట్టెలు నేనేం చూపించుకోవాలి, అంతవరకు పెట్టెలు నాతో ఉండవు, వాడి దగ్గర ఉంటాయి. ఆ పెట్టెలు నాతోనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. నేను ఏ ఊరు పోతే అవి ఆ ఊరు వస్తాయి. వాడు ఫ్లైట్ మిస్ అయినాను అనుకో, నేను ఏ ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ అవి నా వెంట ఆ ఫ్లైట్కే వస్తాయి కదా. నేను చంద్రమండలానికి పోతున్నాను అనుకో,
నా దగ్గర పెట్టెలు రానివ్వడు వాడు. నేను అమెరికాకు వస్తుంటే నా పెట్టెలు తెచ్చుకో అంటాడు, కానీ నాతో కూడా రానివ్వడు. క్యాబిన్ బ్యాగేజ్ ఒకటే ఉంటుంది, పక్కన కార్గోలో వస్తుంటుంది. చంద్రమండలానికి పోతున్నాను అనుకో, నా చేతిలో పర్సు కూడా ఉండడానికి వీల్లేదు. మొత్తం ఖాళీ చేసుకుంటేనే అక్కడికి రాణిస్తాను నన్ను కదా. దానికోసం కొంత ట్రైనింగ్ పెట్టి ఏదో నన్ను తీసుకుపోతాను. నా సామాను ఏమి తీసుకోకూడదు. నువ్వు ఇప్పుడు నేను పరమాత్మని అని నిర్ణయించుకున్నావు అనుకో, నీ సామాన్ అంతా వదిలిపెట్టాలి. పాపపుణ్యాలు నీ సామాను. అది రాసే అందులో చదివేవాళ్ళు, చదువు ఎక్కడో వస్తుంది. నీ పాపపుణ్యాలు నీ సామాను. బండిలో ఎద్దు బండిలో ప్రయాణం చేస్తున్నావు అనుకో, చెత్త చెదారం ఇంత సామాన్ అంతా వేసుకొని పోతావు. నువ్వు బండి నీ వెంటే ఉంటుంది. ఫ్లైట్లోనే కొంత తగ్గించావు. ఇంకా చంద్రమండలానికి పోయేటప్పుడు అసలు సామానే తీసుకోకూడదు, నీ వెంట ఏం ఉండకూడదు, నీ శరీరం తప్ప. నాకు పక్కన ఓ బ్యాగ్ తీసుకుపోదా అంటే వాడు తీసుకుపోయాడు, అది ఎక్కడ పెట్టాలి? అట్లా నువ్వు పరమాత్మతో లయం కావాలనుకుంటే ముందు త్వంపదార్థ శోధన జరగాలి. శోధన జరిగి నీలో అన్నీ మైనస్ చేసుకుంటూ రావాలి. తత్పదార్థ బోధన జరగాలి. అప్పుడు అసి అవుతావు. ఆ రెండింటిని కలపడానికి వీలవుతుంది. నువ్వు చంద్రమండలానికి పోవాలనుకుంటే. నువ్వు ఇంకో లోకానికి పోవాలనుకో, అమెరికాకు పోతున్నావు, ఇంకో లోకమే ఇది. వెళ్ళాలనుకో, నీ కార్గోలో నీ సామాను వస్తుంది. పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేక. జీవుడు ఒంటరిగా ఉంటాడు, వాడికి 2 పెట్టెలు ఉంటాయి. 2 పెట్టెలే ఎక్కడ కూడా. 32 kgs 23 kgs అది వేరే సంగతి. కానీ 2 పెట్టెలు అయితే ఇస్తాడు నీకు. ఒకటి పాపం పెట్టే, ఒకటి పుణ్యం పెట్టే. స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఈ పెట్టె ఖర్చు పెట్టుకోమంటాడు, నరకానికి వెళ్ళేటప్పుడు ఈ పెట్టె ఖర్చు పెట్టుకోమంటాడు. నువ్వు చేసిన పాప పుణ్యాలు అందులో సర్దుతాడు. ఏమీ చేయలేదనుకో, ఏమి లేవు. నేను వచ్చానండి, నా పెళ్ళాం పిల్లల్ని పోషించుకున్నాను, నీ 2 పెట్టెలు ఖాళీ. ఏం లేదు, మనం ఏం చేయటం లేదు. నిజంగా ఎవరికి వాడు ఆలోచించుకుంటే అర్థమైపోతుంది, నేనేం చేయటం లేదు రా నాయన అని. పెట్టెలు నింపుకోవటంలే, పరోక్షంగా ఏమన్నా నిండుతున్నాయేమో మనకు తెలియదు కదా. అట్లాగే చెట్ల ఆకులు శిశిర ఋతువులో రాలిపోయినప్పుడు ఇక్కడ ఇస్తున్నాడు. సమస్య మరణమే. ప్రతి వ్యక్తికి సమస్య ఏమిటి అంటే మరణం. చస్తాననే ప్రతివాడికి భయం. చావు నుంచి ఎట్లా తప్పించుకోవాలనే భయం. హిరణ్యకశిపుడు వాళ్ళంతా కూడా తపస్సులు చేసింది ఎందుకోసం అని? చావకుండా ఉండాలి. చావకుండా ఉండటం ఇంపాసిబుల్. చచ్చేది చస్తుంది, చావనేది అసలు చావదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒకటి చావదు, ఒకటి చస్తుంది. 2 తిరగవు ఎప్పుడు. ఒక తిరగల్లో గింజలేసి తిప్పుతున్నాం అనుకో, 2 రాళ్ళు తిరిగినాయంటే గింజలు నలగవు. ఒక రాయి తిరగకుండా స్థిరంగా ఉంటుంది, ఒకటి తిరుగుతూ ఉంటుంది. తిరిగే రాయి నీ అనాత్మ, తిరగని రాయి నీ ఆత్మ. ఒక తిరగని దాని మీద ఒక తిరిగేది తిరుగుతూ ఉంటే రోజు కర్మ ఖర్చు అవుతూ ఉంటుంది. జీర్ణాని అంటే శిథిలమైన ప్రారంధము గల దేహము అని అర్థం చెప్తున్నాడు. వార్ధక్యంలోనే అందరూ చావటం లేదు, అందుకని ముసలివాడే నువ్వు చస్తావు అని చెప్పటం లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ తథా శరీరాణి విహాయ జీర్ణ అంటున్నాడు. జీర్ణ శరీర విహాయ, జీర్ణమైన శరీరం వదిలేస్తా ఉంటున్నాడు. ముసలివాడై వదిలేస్తావు అంటలేదు. జీర్ణమైన అంటే శిథిలమైన, నీకు మళ్ళీ ఉపయోగపడని ఈ శరీరం ఇంకా ఉపయోగపడదు, ఇంకా రిపేర్ చేయటానికి వీలు లేదు, డాక్టర్ ఇంకా హోప్ లేదు అంటున్నాడు. హోప్ అంటే దేనికి హోప్? ఇంకా హోప్ లేదండి అంటాడు. దేనికి హోప్ లేదు? ఇంకా రిపేర్ చేయడానికి వీలు లేదు. అటువంటి శరీరం అంటున్నాడు. అందుకని అది బాల్యంలో కూడా కొంతమందికి అది రావచ్చు. అంటే శరీరం జీర్ణం అయిపోయి ఉండొచ్చు. జీర్ణం అంటే ఇక్కడ కేవలం వాడుకుని శిథిలమైన అని కాదు, రిపేర్ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఆ శరీరం వదిలిపెట్టవలసిందేను. వదలడం కూడా ఎలా వదులుతాడంటే నీకే బాధ లేకుండా వదులుతావని చెప్తున్నాడు. దానికి ఎంత చెబుతున్నాడంటే శిశిర ఋతువులో, శిశిర ఋతువు అంటే ఈ సీజన్స్ ఈ సీజన్లో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి.
చెట్టుకు బాధ లేదు, ఆకుకు బాధ లేదు. ఎందుకంటే ఆకంతా పండిపోయి ఉంటుంది. ఒక్క చిన్న గాలి రాగానే పడిపోతాయి, ఆకులన్నీ టపటపటపటప రాలిపోతాయి. చెట్టుకి ఏం బాధ కలగటం లేదు. ఎందుకు చెట్టుకు బాధ కలగటం లేదు అంటే, ఈ ఆకు రాలిపోయిందనుకో, ఆ చోట్లోనే ఇంకొక ఆకు నాకు వస్తుంది అని చెట్టుకు తెలుసు. అందుకని చెట్టు ఏడవటం లేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు రా పిచ్చివాడా? ఎక్కడైతే నువ్వు పడిపోయింది శరీరం అంటున్నావో, ఆకు రాలిపోయినట్టు అనాత్మే కదా పడిపోతోంది. అక్కడ ఆత్మ ఉంది కదా, అది ఇంకొక ఆకుల్ని తెచ్చుకుంటోంది. మళ్ళీ అందులో నుంచే వస్తున్నాయి, ఎక్కడి నుంచో రావటం లేదు. అందుకనేది బాల్యంలో పడిపోని, యవ్వనంలో పడిపోని, వార్ధక్యంలో పడిపోని, అది జీర్ణ శిథిల. అందుకని విహాయ, అందుకని వదిలిపెట్టేశాడు. ఎవడైనా వాడే వదులుతున్నాడు కానీ ఇంకోడెవడో వాడితో వదిలించటం లేదు. అది అర్థం చేసుకో అర్జున. నీ బాత్రూంలోకి వచ్చి నీ బట్టల్ని ఇంకోడెవడో విప్పి అందులో హ్యాంపర్లో పడేయటంలే. నీ బట్టల్ని నువ్వే ఎట్లా హ్యాంపర్లో వేసుకుంటావు? ఆ సాంసి జీర్ణాన్ని యథా విహాయ అని నువ్వే వేసుకుంటున్నావు. అట్లా నువ్వే ఈ శరీరం నాకు వద్దని ఇంకో శరీరాన్ని తెచ్చుకుంటున్నావు. ఎవడో నేను తేవటం లేదు, ఎవడో చంపుతున్నాడు నన్ను, వాడెవడో చంపేశాడు, ఆ దేవుడు ఎవడో ఎత్తుకుపోయినాడు. దేవుడికి పని, వీడిని ఎత్తుకుపోయి వాడే చేస్తాడు. వాడికే కావలసినంత పని ఉంది, వాడికే చేతి నిండా పని ఉంది. వీడికి ఇంకా పని ఎక్కడ ఇవ్వగలడు? వాడు ఎవరిని ఎవడు ఎత్తుకుపోడు, ఎవరిని ఎవడు చంపడు. ఎవడికి వాడే ఈ శరీరం వద్దనుకుని వదిలేస్తున్నాడు అర్జున. యా 2 more minutes పర్వాలేదు. అయినా తేలికగా ఉన్నాయి కాబట్టి 2 శ్లోకాలు అర్థమైంది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చచ్చేవాడిలో ఒకటి చాపటం లేదు. ఆ నంబర్ 9 అన్నవాడు ఉన్నాడే, ఆ నంబర్ 1 వాడు చావడు. వాడు అసలు చావలే. వాడెవడు అంటే, మీ 100 జనరేషన్ల కిందట మీ తాత ఎవడు ఉన్నాడో వాడే ఇప్పుడు ఉన్నాడు అంటున్నాడు. వాడు మా తమ్ముడిలో నాలో ఇద్దరిలో ఎట్లా ఉంటాడు అని అడిగితే, ఒక వేప విత్తనం నుంచి 4 వేపకాయలు రాలే, ఒకలాగే వచ్చినాయి కదా అట్లా అన్నాడు. మళ్ళీ వాడు ఒకళ్ళలోనే ఉండక్కర్లేదు, వాడు ఎంతమందిలో అయినా ఉండగలడు అన్నాడు. ఇప్పుడు నీకు అర్థమైనా భగవంతుని గురించి ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాడో చూడు. అసలు అనుమానానికి చోటే లేదు. మనకు అర్థమైతే, అర్థం కాకపోతే ఇది అర్థం కాని వాడికి ఎట్లా ఉంటుంది చెప్పు. వినాశి అవినాశి ఒక చోట్ల ఎట్లా ఉంటారు, ఒక వరలో 2 కత్తులు ఎట్లా ఉంటాయని అడుగుతాడు కదా. నీ దగ్గరే ఉన్నారు ఒక వినాశి, ఒక అవినాశి. ఎట్లా ఉంటున్నాడు అంటే, ఎగ్జాంపుల్ వేప చెట్టు చెప్పాడు. వేప విత్తనంలోనే వేప చేదు ఉంది, కాండం పిలిచే శక్తి ఉంది. అట్లా ఒకే పరమాత్మలో జడమైనటువంటి హిమాలయాలు, పర్వతాలు, కొండలు, గుహలు, సముద్రాలు, అలలు, అన్ని రకాలు వచ్చేవి ఉన్నాయి. చైతన్యమైన జీవరాశులు ఉన్నాయి. చైతన్యమైన జీవరాశుల్లోనే గాలి తీసుకుని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలాగా పీల్చేటువంటి చేపలు, అన్ని జంతువులు కూడా పీలుస్తున్నాయి గాలి కదా. చెట్లు కూడా గాలి పీలుస్తున్నాయి, వదులుతున్నాయి కదా, మనకు కనపట్టలే. మళ్ళీ వాటిని జడం అంటున్నాం మనం. అవి జడం కాదు, వాటికి కూడా మనస్సు ఉంది. ఎందుకంటే చూడు, చెట్టు దగ్గరికి నువ్వు కొమ్మ వంచి పూలు కొద్దామని వెళ్ళు, నువ్వు అనుకోమంటాడు. ఒక కవి చెప్తాడు, ఒక తల్లి దగ్గర నుంచి ఒక పిల్లవాడిని నువ్వు బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నం చేసావు అనుకో, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది ఆయనకి పిల్లవాడిని, ఇవ్వదు, ప్రతిఘటిస్తుంది కదా. చెట్టు వంచి నువ్వు పువ్వు కొయ్యాలని ప్రయత్నం చెయ్యి, ఆ కొమ్మ ఇట్లా పువ్వు లాక్కోగానే ఇట్లా వెళుతుంది. ఎందుకు వెళుతోంది అంటే నిన్ను కొట్టడానికి. తగులుతుంది కూడా కొమ్మ, ఆ స్పీడ్లో కొట్టను కూడా కొడుతుంది. నువ్వు తెలుసుకోవటం లేదు, దాని పిల్లలు నువ్వు లాక్కుపోతున్నావు, నువ్వు కోసుకుంటున్నావు. పువ్వు కొయ్యడం కూడా పాపం అంటాడు. అది మనిషి కాదనుకుంటున్నావు. నీకు మనిషి అంటే నీలాగా కాళ్ళు చేతులు అవయవాలు ఉన్నవాడే మనిషి అనుకుంటున్నావు. వాడు కాదు, వాడికి కూడా ఉంది, వాడికి మనస్సు ఉంది. పువ్వు కొయ్యగానే అక్కడి నుంచి ఇంత నీరు గారుతుంది చూడు, వాళ్ళ బిడ్డను లాగేసుకున్నావు నువ్వు, అది ఏడవదు. మహర్షులు వరి ధాన్యం కూడా కోసి తినేవాళ్ళు కాబట్టి, చెట్టు దానికై అది వదిలేస్తుంది. నివ్వరి శూన్యం అంటారు, నివ్వరి ధాన్యం అంటారు. ఆ వరి ఒడ్లు ప్యాడి,
ఆ ప్యాడి వచ్చిన తర్వాత బాగా లావు గింజ వచ్చిన తర్వాత ఇట్లా వంగిపోతాయి కంకులు, అప్పుడు కింద పడతాయి కొన్ని ఒడ్లు, ఆ బరువుకి వాటికి అవే, అవి ఏరుకొచ్చుకొని తింటారట ఋషులు. శాల్యోదనం అంటారు దాన్ని, శాల్యోదనం. అటువంటి అన్నమే తింటారు, చెట్టు కోసిన అన్నం తినరు. అంటే అది కూడా ప్రాణి అని వాళ్ళు గుర్తించారు. మరి మనం ఎంత పాపం చేస్తున్నామో చూడు. మనం చేయటం లేదు అంటున్నాం కానీ అసలు మొత్తం పాపమే చేస్తున్నాము. సలిలము లుర్వి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నను కలుగును అవశ్యము విహిత కర్మములందును హింస. నువ్వు హింస చేయలేదు అంటున్నావు. ధర్మవ్యాధుడు చెప్తాడు వాడికి, కౌశిక బ్రాహ్మణుడికి. కౌశికుడు అనేవాడికి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక కొంగ రెట్ట వేస్తుంది. రెట్ట వేస్తే వాడికి మహాకోపం వస్తుంది, భారతంలో కథ. అది ఇట్లా చూస్తాడు కోపంగా. చూసేట ఆ కొంగ కాస్త మాడిపోతుంది. వాడి తపశ్శక్తి అంతా నాశనం అయిపోయింది. మరి ఒకసారి కోపం వస్తే వాడు తపస్సు అయిపోయింది కదా, నాకున్నాడు. తర్వాత వీడు స్నానం చేస్తాడు, తపస్సు అయిపోయింది, భిక్షాకు బయలుదేరుతాడు. ఒక ఇల్లాల దగ్గర అమ్మ భవతి భిక్షాందేహి అంటాడు. ఆవిడ ఏం చేస్తుందంటే భర్తకి ఏదో సేవలు చేస్తూ ఉంటుంది. ఆయనకి స్నానం చేయించో, ఆయనకి అన్నం పెట్టో ఏదో సేవ చేస్తూ ఉంటుంది. నా భర్తకి సేవ చేస్తున్నాను నాయన, నువ్వు కొంచెంసేపు ఆగంటుంది. వీడికి బాగా కోపం వస్తుంది. అసలే కోపం వచ్చి ఉన్నాడు కదా, వీడికి ఇంకా కోపం వస్తుంది. తర్వాత ఆవిడ మొగుడికి అన్ని సేవలు చేసుకుని తర్వాత ఆహారం తీసుకొని వచ్చి వీడికి పెడదామని వస్తుంది. బ్రహ్మచారికి పెడదామని వస్తే వీడు కోపంగా చూస్తాడు. నువ్వు కోపంగా చూస్తే మాడిపోవడాన్ని నేను కొంగను కాదులే అంటుంది. అరే ఈమెగట్లా తెలిసిందిరా, నేను కొంగను మాడిచి వచ్చిన సంగతి ఈమెగట్లా తెలిసింది అనుకుంటాడు. నేను పతివ్రతని, నా పాతివ్రత మహిమతో నేను ఏదైనా తెలుసుకోగలను అని. అయితే నీకు ఇదంతా ఎట్లా తెలిసింది నాకు చెప్పమని అడుగుతాడు. నీకు చెప్పడానికి నాకు టైం లేదు. ధర్మవ్యాధుడు ఒకడు ఉన్నాడు, కటిగేవాడు, అంటే వాడు మాంసం అమ్ముకుని బతికేవాడు. వాడి దగ్గరికి పో నువ్వు నేర్చుకోవటానికి అంటాడు. వీడు బ్రాహ్మడు, ధర్మవ్యాధుడి దగ్గరికి పోతాడు. ఇప్పుడు దేనికి చెప్తున్నాను ఇది? పక్షులు ఆహారం పాపం. వాడు చెప్తాడు, ధర్మవ్యాధుడు చెప్తాడు, అయ్యా నేను ధర్మవ్యాధుడిని, నా వృత్తి ఏమిటి అంటే వాటిని మాంసాన్ని ఖండించి అమ్మడం నా పని. వాడు మాంసాలు అమ్ముకుండేవాడు, కానీ నేను మాంసం తినను, నేను ఏ జంతువును చంపను. అంటే వాడి వృత్తే అది, అయినా వాడు జంతువును చంపట. ఏ ప్రాణిని నేను చంపను. వాడు చంపి తీసుకొచ్చిన దాన్ని నేను కట్ చేసి ముక్కలు చేసి అమ్ముతున్నా. వాడెంత బ్రహ్మజ్ఞాని! ఎవడు? ఈ ధర్మవ్యాధుడు అనేవాడు. ఆహారం ప్రతి సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునను. నువ్వు పాపం వస్తుంది అని అనుకుంటున్నావు. మనిషిని చంపితేనే కాదు పాపం వచ్చేది. సలిలము, నీళ్లలో బ్యాక్టీరియా ఉంది, వీటిని తాగుతున్నాం. తాగితే ఆ బ్యాక్టీరియా అంతా మన లోపలికి పోతుంది, మన శరీరంలో ఉండేదంతా దాన్ని చంపుతున్నది. అందుకని నీళ్ళని వేడి చేసుకుతావు అంటాడు. వేడి చేసినప్పుడు దానికి అదే చచ్చిపోతున్నది, నువ్వు చంపడాలే. సలిలము ఉర్వి, నేల మీద నువ్వు నడుస్తున్నావు. అందుకే జైన్లు ఏం చేస్తారు, ముఖానికి మూటికి ఇక్కడ గుడ్డ కట్టుకుంటారు, ఇక్కడంతా చిమ్ముకుంటూ ఉంటారు. ఆ చీపురు తగిలి చావు అవి. అంటే ఆచరణలో రకరకాలు చేస్తున్నారు. సలిలము ఉర్వి ఆకాశము, ఆకాశంలో ఎంతో, ఇక్కడ గాల్లో ఎన్నో బ్యాక్టీరియాలు ఉన్నాయి. వీటినన్నిటినీ మన లోపలికి వెళుతున్నాయి. ఆ లోపలికి వెళ్ళి పెరుగుతున్నాయి. యాంటీబయాటిక్స్ అని ఇచ్చే వాటిని చంపుతున్నావు. మరి నీ 2 పెట్టెలు నిండవా? నువ్వు పుణ్యం పని ఏం చేయలే. కానీ ధర్మవ్యాధుడు చెప్తాడు భారతంలో, ఎవరికి? బ్రాహ్మణుడికి కటికవాడు ధర్మం చెప్పాడు, చెప్పించాడు వ్యాసుడు వాడితో. కలుగును అవశ్యమున్ విహిత కర్మ. నువ్వు ఏ పని చేసినా అందులో హింస ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ప్రాణిని చంపుతున్నావు. అందుకని చెట్లకెళ్ళి పువ్వులు కోసుకొచ్చి దేవుడికి పూజ చేయకూడదు. నువ్వు కోసుకురావద్దంటాడు. జంజాల పాపయ్య శాస్త్రి ఒక పోయిట్ అంటాడు, నేనొక పూల మొక్క కడకేగి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోప
గోరు పెట్టి ఇట్లా గిల్లాలి కదా పువ్వులు. విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎటన్సు, మా ప్రాణం తీస్తావా అని అడుగుతున్నాయి ఆ చెట్టు ఆ మొక్కలు. బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందిదో తడుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. పుష్ప విలాపం అని ఒక కావ్యం రాశాడు ఆయన. చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు వంచేటప్పటికి గోరానెడునంత లోపల ఇట్లా గోరు పెట్టి గిల్లుదాం అనుకున్నట్ట. ఆ చెట్లన్నీ మా ప్రాణం ఇస్తావా అని అడిగినయట. ఆ చెట్లు అంటున్నాయట, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా, అకటా దయలేని వారు మీ ఆడువారు అంటాడు. మీ ఆడవాళ్ళకి బుద్ధి లేదు, తల్లో పూలు పెట్టుకోవాలని మమ్మల్ని అన్నీ తీసుకుపోయి మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితం, అంత అందమైన జీవితం మాది, ఆ సువాసనకు మీరు ప్రలోభపడి మమ్మల్ని అన్నీ తీసుకుపోతున్నారు. మా యవ్వనమెల్ల కొల్లగొని, మేము యూత్గా ఉన్నప్పుడు మీరు అదంతా తల్లో పెట్టుకుని హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆపై చీపురుతోడ జిమ్మి మావల పారవోతురు కదా, అక్కడ నరజాతికి నీతి ఉన్నదా అంటాడు. మనుషులకు బుద్ధి ఉందా అంటే అవి కూడా మాట్లాడుతున్నాయి, మనకు ఆ మాట అర్థం కావటం లేదు. కానీ ఆడవాళ్ళు పూలు ఇట్లా మాల కట్టుకుంటారు. పూలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము, అకట దయలేని వారు మీ ఆడువారు అంటాడు. ఆడవాళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే నేచర్ పోయేట్. చూడగలిగిన వాడికి ఈ ప్రపంచంలో అన్నీ మాట్లాడతాయి నీతో. నీకు అటువంటి బుద్ధి ఉండాలి. నీ పెట్టెలు నేనేం చేయటం లేదు ఎవరు అంటాం కదా, నేనేం పాపం పనులు చేయలేదు, చేస్తే పుణ్యం చేస్తా లేకపోతే అసలు ఏం చేయను అని. ఎన్ని పాపాలు ఇట్లా మన వెంట పడుతున్నాయో మనకేం తెలుసు. అది కూడా ప్రాణే కదా. అదే ప్రాణి అంటే డైరెక్ట్గా పాపం ఆ కోడిని ఆ చేపని వాటిని అన్నింటినీ కోసి తినేస్తున్నారు కదా. సజీవమైన ప్రాణిని చంపి తింటున్నారు కదా. ఆలోచించు ఎంత పాపం చేస్తున్నారు. దేహి అంటే జీర్ణాని దేహి, జీర్ణమైనటువంటి శరీరాన్ని అవే వదిలేస్తున్నాయి. ఎట్లా వదులుతున్నాయి అంటే పువ్వులు రాలి కింద పడతాయి చూడు, ఇంకా ఆ పువ్వు ఆ చెట్టు కొమ్మన ఉండలేదన్నమాట. ఆ రాలి కింద పడ్డ పువ్వును నువ్వు పూజ చేయొచ్చు. నేల మీద పడితే మళ్ళీ పాత దోషం, నేల మీద పడ్డదాన్ని పూజ చేయకూడదు. అందుకని ఒక బట్ట పరుస్తారు. పాతకాలంలో ఇప్పటికి కూడా పారిజాతం చెట్ల కింద ఇట్లా బట్ట పరుస్తారు. పారిజాతం అనే ఒక పువ్వు ఉంటుంది, యూనో, దాని వెనక ఆరెంజ్ కాడ ఉంటుంది, వైట్ ఫ్లవర్, మంచి వాసన వస్తుంది. పారిజాతాలు ఇన్ని పువ్వులు పూస్తాయి. అవి నెక్స్ట్ డే తెల్లవారేటప్పుడు పువ్వులు రాలిపోతాయి, చెట్టుకు ఉండవు. కింద ఒక పెద్ద పంచెలు పరుస్తారు, దాని మీద అవి రాలుతాయి. అవి పూజకు తీసుకెళ్తారు. చెట్టు నుంచి పువ్వు కొయ్యకూడదట, కోస్తే పాపంట. చెట్టే బిక్కు వస్తున్నారు ఇప్పుడు. సగం చెట్టు కొట్టి నిన్న వాళ్ళు మనకు వాటిలో ఫ్లవర్ పాట్లలో ఇచ్చింది ఏమిటి, చెట్టు పెంచేస్తారు. చెట్టు అంతా ఇవ్వరుగా, కట్ చేసి వేళతో సహా ఉందా, దీనికి ఉంటుంది ఉంటుందా, అయినా మనం పువ్వు కోయాలి. పువ్వు కోస్తున్నాంగా, కోసి అది వారేస్తున్నాం. అంటే పాపం ఎట్లా వస్తుంది అంటే మనం ఏం చేయటం లేదు, కానీ పాపం వస్తున్నది. అట్లాంటి ఎన్నో పాపాలు వస్తున్నాయి. వాటికన్నిటికీ పరిహారం చేసుకోమని మళ్ళీ వాటికన్నిటికీ తపస్సులు, వాటికన్నిటికీ ఏమిటి పూజలు, ప్రాయశ్చిత్తాలు, కర్మకాండ అంతా అదే. కర్మకాండ అంటే మళ్ళీ ఆ 35లో పడతాం మనం. 30 మార్క్స్, 30%. జ్ఞానంలోకి వచ్చి మళ్ళీ దాంట్లో పోకూడదు. చెప్తున్నాడు ఇక్కడ 2 భూతాలు ఉన్నాయని చెప్పాడు కదా నీకు. ఏమిటి,
అనాత్మ ఆత్మ అని రెండు ఉన్నాయి అన్నాడు. ఒకటి ఆత్మ నశించదు, అనాత్మ నశిస్తుంది. ఆత్మ గురించి ఇప్పుడు చెప్తున్నాడు. నశించనిది ఒకటి ఉంది నీలో, నశించేవి ఒకటి ఉంది. నశించేది 8 పార్ట్స్ ఉన్నాయి. దాని పేరు అపురి అష్టకం. అది శరీరం, అది త్రిగుణాత్మకమైంది. దాని పేరే మాయ కదా. దైవీ హేషా గుణమయి మమ మాయ, అది నా మాయ. ఎందుకంటే పరమాత్మకు అది అధీనమై ఉంది. నేను అన్నవాడికి అధీనమైంది. నీ చెయ్యి గతల్చాలనా, నీ కాలు గతల్చాలనా, నువ్వు ఆలోచించాలనా, నీకు ఎగనిస్ట్గా అవి ఉండవు కదా. అందుకని మమ మాయా దురచ్చయ. నన్ను శరణు అంటే నా మాయ నేనేం చెయ్యలేదు. నన్ను శరణు ముందు నన్ను ఎవరో కనుక్కో. నీ ఇంట్లో ఉన్నా, నేను నీ దగ్గర నేను ఉన్నాను. తత్ సృష్టివా, నేను అది సృష్టించాను. తదేవ అనుప్రావిశత్, నేను అందులోనే కూర్చున్నాను. ఈశ్వర స్వరదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. నీ దగ్గర ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నావయ్యా? భ్రామయ్యన సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. ఆ యంత్రగాడు ఆ మిషన్ని తిప్పుతున్నట్టుగా, అంటే మిషన్ దానికే తిరగదు కదా, ఒకడు ఆపరేటర్ ఉండాలి కదా. నేను అక్కడ ఉండేది ఆపరేట్ చేస్తున్నాను. నన్ను నువ్వు కనుక్కోకుండా ఉన్నావు. మీ ఇంట్లో వచ్చి నేను కూర్చుంటే నన్ను కనుక్కోకుండా నువ్వు నీ పెళ్ళాం పిల్లలతో ఊరేగుతున్నావు. నన్ను పట్టించుకోవటం లేదు. నేను ఎందుకు నిన్ను చూడాలి? నువ్వు అవసరం వచ్చినప్పుడు ఓ దేవుడా నన్ను కాపాడు అని నన్ను అడుగుతావు. నేను ఎందుకు వినాలి అంటున్నాడు దేవుడు. నేను వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా, మాట్లాడించకుండా కదా, నువ్వు నీ డబ్బు, నీ పెళ్ళాము, నీ పిల్లలు, నువ్వు వాళ్ళతోనే ఊరేగావు ఇన్ని రోజులు. నీకు కష్టం వచ్చేటప్పటికి దేవుడా నన్ను అడుగుతున్నావు. పైగా ఎక్కడ అడుగుతున్నావు? నీ దగ్గర నన్ను పట్టించుకోకుండా అక్కడెక్కడ ఉన్నవాడు అడుగుతున్నావు. నేను ఎందుకు పట్టించుకోవాలి నిన్ను అంటున్నాడు దేవుడు. అడుగుతున్నాడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం జవాబు చెప్తావో చెప్పు. భగవద్గీత చదివితే కదా తెలిసేది. భగవద్గీత చదవని వాడికి అది తెలియదు కదా, దేవుడు నన్ను అడుగుతున్నాడు అని కూడా. అసలు గీత కూడా నీకై నువ్వు చదువుకుంటే నీకు ఇట్లా అర్థం రాదు. అసలు ఆ సంస్కృత పదాలు అట్లా దాచిపెట్టుకున్నాయి, నిక్షిప్తమై. ఎవడికి తెలుస్తుందంటే వజ్రాల వ్యాపారికి ఎట్లాగైతే వజ్రం విలువ తెలుస్తుందో వేదవిధ అయినటువంటి వాడికే భగవద్గీత అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అన్ని ఉపనిషత్తుల సారాంశం 700 శ్లోకాల్లో కంప్రెస్ చేసి పెట్టాడు కదా, కండెన్స్డ్. ఇది నువ్వు ఆలోచించు. 700 శ్లోకాస్, 24,000 శ్లోకాలు రామాయణం. రామాయణంలో నీ గాయత్రి మంత్రం తత్సవిదుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క కాండం బయలుదేరింది సర్గ. 24, 1000 అన్నమాట. 24,000, 24 అక్షరాలు. మహాభారతం 100 శతసహస్రికాయం, 100,000 శ్లోకాలు మహాభారతం. 100,000. సంహితాయాం శతసహస్రికాయాం సంహితాయాం అంటాడు చూడు భారతాన్ని. విష్ణు సహస్రనామం లాస్ట్ అందులోనే కదా, భారతంలోనే విష్ణు చిన్న పార్ట్, ఒక పార్ట్. అటువంటిది 700 శ్లోకాస్ అంటే ఎంత కండెన్స్ చేస్తే ఇది ఉంటుందో ఎసెన్స్. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. కృష్ణార్జున సంవాదంలాగా నీకు 700 శ్లోకాలు పెట్టి ఇంత సింప్లిఫై చేసి నీ చేతిలో పెడితే ఇది చదువుకోవడానికి, ఇది అర్థం చేసుకోవడానికి బుద్ధి పుట్టడం లేదు మరి మనిషి. వాడు ఏం చేస్తాడు? ఇంతమంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు, వీళ్ళకి భగవద్గీత ఎవరికన్నా అర్థమైందా? ఆ గుడి వెంట పడి చస్తున్నారు, గుళ్ళో పడి. వివేకానందుడు అంటాడు, ఇండియాలో ఇది చెప్పడం వాడికి వీలు కాదు. ఎందుకు అంటే ఇండియాలో వాడికి తినడానికి తిండి లేదు. ముందు ఆకలితో ఉన్నవాడు బ్రహ్మ విద్య వినడు. అమెరికాకు వచ్చిన వాళ్ళకి చెప్పండి అంటాడు. ఎందుకంటే వీళ్ళకి తిండికి ఇబ్బంది లేదు, వీళ్ళకి జ్ఞానం కలగడానికి అవకాశం ఉంది. వీడు వినడు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః. ఈ నేను అన్నటువంటి ఒకడిని, ఈ 9వ నంబర్ వాడిని, నైనం ఛిందంతి శస్త్రాణి, ఏ శస్త్రాస్త్రాలతో వాడికేమీ చేయలేవు. నీ దగ్గర ఎటువంటి అస్త్రం అన్నా ఉండాలి. శస్త్రాస్త్రాలంటే, శస్త్రం అంటే డైరెక్ట్గా ఎదుర్కొనే వెపన్, ఏదైనా కావచ్చు. చివరి గన్ కూడా డైరెక్ట్గా నేను షూట్ చేస్తోంది కదా.
అస్త్రం అంటే నా చేతిలో ఏ శస్త్రం ఉండదు. జస్ట్ ఇక్కడున్న ఈ కాగితం పుల్ల తీసుకుని, చిన్న పొరక పుల్ల, గడ్డి పోచ, దాన్ని మంత్రం చేసి నీ మీద వదులుతా, అది నిన్ను చంపేస్తుంది. దాన్ని అస్త్రం అంటారు. శస్త్రం, అస్త్రం. శస్త్రం అంటే వెపన్ కదా. వెపన్తో డైరెక్ట్ అటాక్ చేయొచ్చు, అస్త్రంతో ఇండైరెక్ట్ అటాక్ చేయొచ్చు. అర్థం కాలే? డైరెక్ట్గా కాదు. ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు చూడు, బయలాజికల్ వెపన్స్, అది వెపన్ కాదు. ఇట్స్ నాట్ వెపన్. వాళ్ళు వచ్చి ఇంత చిన్న భరణిలో పెట్టి, యాంథ్రాక్స్ కాకపోతే ఇంకేదైనా బయలాజికల్ వెపన్ అంటే దాంట్లో ఏదో బ్యాక్టీరియా పెంచుతారు, చిన్న బాక్స్లో పెట్టి గాలిలో వదిలేసి వెళ్ళిపోతారు. వాడు ఆ గాలి ఎవడు పీలిస్తే వాళ్ళందరికీ రోగం వస్తున్నది, వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చారో తెలియకుండా చస్తున్నారు వాళ్ళు కదా. గాల్లో పంపించేస్తున్నాడు. ఇది గాల్లో కాకుండా, అంటే వాడైతే ఫలానా వాడికి అని కాకుండా చంపేస్తున్నాడు. అస్త్రం ఏమిటంటే ఎవడి పేరు పెట్టి వాడు చావాలి అని ఇక్కడున్న గడ్డి పొరచ తీసి అట్లా పడేస్తే వాడు చస్తాడు. రాముడు అట్లా అస్త్రం ప్రయోగించాడు కాకాసురుడి మీద, గుర్తుందా? ఒక కాకి మీద రాముడు పడుకొని ఉంటే సీత తొడ మీద వాలి వాడు ఆ కాకి పొడుస్తూ ఉంటుంది. దాన్ని చంపడానికి ఒక అస్త్రం, అక్కడున్న గడ్డి పొరచు తీసి దాన్ని అభిమంత్రించి వదులుతాడనమాట. దాన్ని అస్త్రం అంటారు. ఆ అస్త్రం పోయింది కాకి వెంటబడి. అది అందరిని నన్ను కాపాడండి అంటే దశరథుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు కాపాడలేరు, రాముడే కాపాడతాడు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి శరణం అను అని అడిగాట. చెప్పాట దశరథుడు, క్లూ ఇచ్చాడు. ఇప్పుడు రాముడి దగ్గరికి దశరథుడు మళ్ళీ వాడు రాముడి దగ్గరికి వచ్చాడు. దశరథుడు అప్పుడే స్వర్గంలో ఉన్నాడు కదా, ఆయన చెప్పాట. ఇక్కడికి వచ్చి రామా నన్ను శరణం, నన్ను కాపాడు అని అడిగాట. నా అస్త్రం ఇంకా వ్యర్థంగా కావడానికి లేదు, ఏదో ఒక అవయవం దానికి ఇచ్చేసి అన్నాడు. అందుకే కాకి ఒక కన్ను ఉండదు. మరి ఏ కన్ను ఇస్తావు, నీకు ఈ కన్ను ఎక్కువ ఇష్టమా, ఈ కన్ను ఎక్కువ ఇష్టమా అని అడిగాట రాముడు. కళ్ళు రెండు, పిల్లలు కూడా అంతే కదా, నీకు కొడుకు ఇష్టమా కూతురు ఇష్టమా అంటే ఏం చెబుతుంటారు, ఇద్దరు సేమ్ రెండు కళ్ళు. అందుకని కాకి ఏం చేసింది, నాకు రెండు కళ్ళు కావాలి కదా, ఏ వైపు చూస్తే ఆ కన్ను ఉపయోగపడేటట్టు రెండో కన్ను గుడ్డైపోతుంది. కాకి రెండు వైపులు చూడలేదు, దానికి రెండు కళ్ళు ఉంటాయి. బట్ అది ఇటువైపు చూస్తుందంటే ఈ కన్నే పని చేస్తుంది, ఈ కన్ను గుడ్డైపోతుంది. ఇటు చూసిందంటే ఈ కన్నే పని చేస్తుంది, ఈ కన్ను గుడ్డే అవుతుంది. రాముడు అస్త్రానికి ఒక కన్ను బలి చేసింది కాకి. అందుకే దాన్ని ఏకాక్షి అంటారు కాకిని. కళ్ళు చూడటానికి రెండు ఉంటాయి, ఒక కన్నే పని చేస్తుంది. అవి అస్త్రం. నైనం చిందంతి శస్త్రాణి అంటే శస్త్రాస్త్రములు అని. నీ అంటే ఇప్పుడు ఆత్మ మీద, నంబర్ 9 మీద ఏ అస్త్రము ఏ శస్త్రము ప్రయోగించబడదు. శస్త్రాస్త్రాలు దాన్ని ఏం చేయలేవు, అవ్యయం కదా. శస్త్రంతో దాన్ని చంపలేరు. ఒకళ్ళు చంపితే ఎవరిని చంపాలి? శస్త్రంతో అనాత్మను చంపాలి, అంతే కదా. నైనం చిందంతి శస్త్రాణి, ఆ నంబర్ 9ని చంపలేదు. అస్త్రం కూడా చంపలేదు. అస్త్రం మంత్రప్రయోగం, పరోక్షంగా చంపుతుంది, అయినా కూడా అది చంపలేదు. నయనం దహతి పావక, నిప్పు పెట్టి అంటించామంటే అనాత్మ కాలిపోతుంది కానీ నా ఆత్మ కాలదు. చచ్చిన శవాన్ని కాలుస్తున్నారు, అందులో ఉన్న అనాత్మ కాలుతోంది, ఆత్మ కాలటల్లా. అంటే అందులో ఉంటున్నది ఇంకా. ఒకవేళ అందులో లేదు అంటే అది లేని చోటు ఇంకొకటి నీకు దొరికినట్టు. మరి సర్వవ్యాపి విష్ణు అన్న పదం సరిపోదు దానికి కదా. నైనం దహతి పావక, పావక అంటే అగ్ని, దహతి అంటే మంట పెడుతుంది, కాలుస్తుంది. నా చైనం క్లేదయంతి ఆపో, ఆపహ అంటే నీరు తడపలేదు, దాన్ని శస్త్రం ఛేదించలేదు, నిప్పు కాల్చలేదు. నా చైనం, ఆ నీరు తడపలేదు. నా శోషయతి మారుత, గాలి దాన్ని ఎగరగొట్టలేదు. ఆలోచించు. ఎక్కడంటే ఏ ఉపనిషత్తులో, ఒక ఉపనిషత్తులో, దాని పేరు గుర్తు కాలేమ్మా, మాండూక్యం కాదు, మాండూక్య ఉపనిషత్తే కాదు, గుర్తులేదు నాకు, ఉపనిషత్తు పేరు గుర్తులేదు. ఇంద్రుడు మేము గెలిచామని చెప్పి ఉత్సవం చేసుకుంటూ ఉంటారు.
రాక్షసుల మీద విజయాన్ని సాధించామని ఇంద్రుడు వాళ్ళు ఉత్సవం చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక ప్రకాశం కనిపిస్తుంది. వీళ్ళ అహంకారం పోగొట్టాలి పరమాత్మ. ఒక ఉపనిషత్తు నాకు పేరు గుర్తు రాలే, అందుకే చెప్తున్నా. నాకు అట్లా పేర్లు గుర్తులు ఉండవు. వస్తాడు, వస్తే వాడిని పంపిస్తాడు. వెళ్ళి ఆ గాలిని, అగ్నిదేవుడినో గాలినో ముందు పంపిస్తాడు. వాడు ఎవడో కనుక్కొని రా అని అంటే నువ్వెవరు అని అడుగుతాడు. నువ్వెవరో ముందు చెప్పు అంటే నేను అగ్నిని అందరినీ కాల్చేస్తాను, నా ధాటికి అసలు ఈ ప్రపంచంలో ఏవి కూడా ఆగలేవు అంటే వాడు అహంకారంతో ఉన్నాడు కదా అంటాడు. సరే అయితే ఓ గడ్డిపోచ పడేస్తాను, ఈ గడ్డిపోచ కాల్చు అన్నట్టు. ఆ గడ్డిపోచ కాల్చలేకపోయినట్టు వాడు, గడ్డి ఎండుగడ్డి కాల్చలేకపోయినాడు. అగ్నికి అహంకారం పోయి పిచ్చేది, అయ్యో నేనేమిటి ఇట గడ్డి కూడా కాల్చలేకపోయినాను, నాకు అవమానము అని వెనక్కి వచ్చేసాట. ఏం వచ్చేసావు అని అడిగాట ఇంద్రుడు. ఏమో అక్కడున్న శక్తి నాకు అర్థం కాలేదు అన్నట్టు. అయితే ఒక వాయువు నేను పోతాను, వాడు చేయలేకపోతే నేను చేస్తాను, నేను చేయలేని పని లేదు, ఏం చేశాడురా వాడు, అక్కడ ఏమైందిరా అని అడుగుతాడు. అంటే ఒక గడ్డిపోచే వేశాడురా, అదేమో కాలేదు, ఒక గడ్డిపోచనా, నేను ఎంత నిమిషంలో ఎగరగొట్టేస్తాను, నీకెందుకు నువ్వు కూర్చో అన్నాడు. వెళ్ళి కూర్చోబెట్టి వాడు పోయినాడు. విపరీతం వాడు అడగకుండానే నేను ఈ గడ్డిపోచనే కదా, నేను ఎగరగొడతాను, నేను గాలిని, నాకు చాలా ఎగరగొట్టగలను, పెద్ద పెద్ద బిల్డింగుల్లో లేపేస్తాను. అయితే గడ్డిపోచ లేపు ఉంటుంది, అది లేపలేకపోతుంది. అంటే గాలి కూడా చేయలేకపోతుంది. నయనం చింతాన్ని నయనంత పావక, అది ఆత్మశక్తి అన్నమాట. దాన్ని యక్షుడుగా కనపడతాడు వాళ్ళకి. అప్పుడు ఇంద్రుడు డైరెక్ట్గా వస్తాడు. మహాత్మా నువ్వెవడో నాకు తెలియటం లేదు, నువ్వు చాలా శక్తివంతుడివి, ఎందుకంటే ఎప్పుడైతే పంచభూతాలు అవి చేయలేకపోయి వెనక్కి వచ్చినాయో నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ప్రత్యక్షంగా అంటాడు. నువ్వు కనుక్కున్నావు కదా ఇంద్ర, నువ్వు ఇంకా వెళ్ళిపో అంటాడు. అంటే అహంకారం పోగొట్టుకుని వాడు ఎప్పుడైతే లొంగిపోయినాడో వాడు ఇంకేం మాట్లాడు. ఆత్మకు నువ్వు లొంగిపో అంటున్నాడు. నీకు చెప్తున్నది ఏమిటంటే నువ్వు అహంకరించవాకు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రమేష్, బాగా ముఖ్యంగా గురువు కీలకంగా చెప్తాడు, ఆ ఆత్మశక్తితోనే నీ దేహం అంతా పనిచేస్తోంది. అంటే నీ దేహంలో ఉన్న అహంకారం కూడా దాని శక్తితోనే పనిచేస్తోంది. దాని దగ్గర ఇది నేను అహమని లొంగట ధైర్యం ఏమిటి, తప్పు కదా, దానికి లొంగిపో. నువ్వు ఎవరికో లొంగిపోవద్దు, ఎవరికో సరెండర్ అవ్వద్దు. నీకు అర్థమైందా? ఇప్పుడు నీ దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం ఉంది. అంతఃకరణ చతుష్టయంలో మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఉన్నాయి. ఈ నాలుగింట్లో అహంకి పని లేదని చెప్తున్నా. అహమే కదా అందరి పని నా మీద వేసుకుని నేను చేశా అంటుంది. నీ ప్రతి మాటలో ఇంత చిన్న మాట అంటే నేనెందుకు పడతాను అని అంటుంది ఎవరు? అహమే. ఆ అంటున్నది ఆత్మశక్తితోనే. ఎందుకంటే నీకు వేప ఆకులో కొమ్మలో కాయలో ఒక కాయలోనే ఉండటం లేదు, అన్నిట్లో ఉంటుంది కదా, అట్లా ఈ అహంలో కూడా ఉంది. ఈ అహం పని చేస్తున్నదే ఆత్మశక్తితోని. దానికి సరెండర్ అవ్వడానికి ఇది ఒప్పుకోదు. ఆలోచిస్తుంది, దానికి సరెండర్ అవ్వమంటోంది. దానికి లొంగిపోయినావు అనుకో ఇంకా నీ అంత మంచివాడు ఉంటాడు. అహం ఒప్పుకోదు. నేను అని వేస్తున్నదే అది. అది ఎంతసేపు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే దాని ఉద్దేశంలో ఏమిటంటే తను చాలా పర్ఫెక్ట్, ఎవడికి వాడికి నేను చాలా పర్ఫెక్ట్, అందుకే వాడు ఎవడికి లొంగడు. ఇంకొకటికి నువ్వు ఎందుకు సహించలేవు అంటే నీకు అహం ఉందన్నమాట. నేను అంత గొప్పవాడిని. ఏమిటి నీ గొప్పతనం? ఆ ప్రాణం కాస్త పోతే అందరినీ తీసుకెళ్ళి అక్కడే మారేస్తారు. ఏ గొప్పతనం లేదు. నా డబ్బు నన్ను కాపాడదు, నా తెలివి నన్ను కాపాడదు, నా చదువు నన్ను కాపాడదు. ఎందుకు నేను అహంకరించాలి? ఆ మాట ఎవ్వడనుకోడు. ముందు నేనేనే. ప్రతి ఒక్కడు రాజకీయ నాయకులకు ఆ అహం గురించి అర్థమైందనుకో అసలు ఈ గలాటాలు ఈ గొడవలే ఉండవు. ఆ టెర్రరిస్టులందరికీ అర్థమైందనుకో అరే ఇంత అన్యాయం మేము చేసి ఈ పాపం మూట కట్టుకోవాలి అని వాళ్ళకే అర్థమైపోతుంది. వాళ్ళు ఆ పని చేయలేరు. బ్రహ్మ విద్య వల్ల నిజంగా లాభం ఏమిటంటే సరిగ్గా అర్థం అయితే ప్రజలకి ప్రపంచం బాగుపడుతుంది. అందుకని ఒక సబ్జెక్టుగా పెడితే క్లాసులో ఇదే టీచ్ చేస్తే కొన్నాళ్ళకన్నా అర్థం కాకుండా పోతుందా? చెప్పగా ఒకడికన్నా వినకుండా పోతాడా? 100 మందిలో ఒకడైనా వింటాడు కదా. లేకపోతే ఏముంది, దేశం నాశనం అయిపోతుంది.
నయనం అందుకే గురువుగారు అంటారు, నాయన ఇదొక్కటి నువ్వు ఎంతమందికన్నా చెప్పు, అదే గురుదక్షిణ అంటారు. ఒకటి నలుగురు చెప్పిన వాడు మరి బాగుపడతారు కదా. ఏ లెవెల్లో బాగుపడతారు అంటే ఎవరికి ఎంత లెవెల్లో వాడికి వస్తుందో అంత రాని. అందరికీ 100 మార్కులు రావు. కానీ అసలు 0 వచ్చే కంటే 1, 2, 3, 10 సింగిల్ డిజిట్స్ అయినా వస్తాయి కదా. వినంగా వినంగా అట్లా వినిపించమంటారు. ఎవడు దొరికితే వాడికి చెప్తూ ఉండు, నీకెందుకు. సరిగ్గా చెప్పు, అబద్ధం తక్కువ చెప్పవద్దు, అహాన్ని జోడించద్దు. అహం ఉందంటే అది మాటకు ముందు నాకు ఇంత తెలిసిందని అది వస్తుంది ముందు, దాన్ని రానియద్దు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుత. నీకు ఇది తెలిస్తే సంస్కృతం కూడా నీకు బాగా అర్థమైపోతుంది, నీకు కష్టం ఉండదు. గురువు ఇంకేదో చెప్తున్నాడు అనే భయం నీకు ఉండదు, నీకే అర్థమైపోతుంది. ఈ 5 నిజంగా నిన్నేం చేయలేవు. ఈ 5 ఏమిటంటే ఎందుకు చేయలేవు అంటున్నాడంటే, అసలు ఉన్నది ఆ 9వ నంబర్ ఒక్కటే, పరమాత్మ ఒకడే ఉన్నాడు. వాడి మీద ఉన్న ఈ 8 కూడా ఆభాస అని చెప్పాడు ఇంతకుముందే. అవి నీడలు, యథార్థమైనవి కావు అని. అది తాడైతే ఈ 8 కలిసి పాము. పాము తాడును ఏం చేయగలదు అడుగుతున్నాను నిన్ను. పంచభూతాలు పురీ అష్టకమే కదా ఉండేది. ఈ పురీ అష్టకం అంతా తాడు మీద ఉన్న పాము లాంటిది. పాము తాడును కాటేయగలదా? ఎందుకంటే అది ఉన్న పాము కాదు. ఒకవేళ ఉన్నా కూడా కాటు వేయడం తాడును వేయలేదు. ఈ 5 కలిసి ఎట్లా దాన్ని చంపగలవు అనుకుంటున్నావు అర్జున? శస్త్రాస్త్రాలు కానీ, శస్త్రమేమో పృథ్వీతత్వం, శస్త్రం కానీ అస్త్రం కానీ పృథ్వీతత్వం. నైనం దహతి పావక అగ్ని, నా చైనం క్లేదయంతి ఆపో నీరు. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. తేజస్సే అగ్ని. ఈ 5 కూడా పంచభూతాలు యథార్థమైనవి కావు కదా. అవన్నీ కూడా ఆభాస స్వరూపాలు కదా. అవి ఎట్లా యథార్థమైన తాడుని చంపగలవు అనుకుంటున్నావు అర్జున? ఆలోచించు. అంటే ఒక బొమ్మ, ఒక పాము బొమ్మ మెళ్ళ వేసుకో, పాము వేసుకున్నటువంటి భయం ఉంటుందా నీకు? ఎందుకని? అది బొమ్మ అని నీకు తెలుసు. సినిమాలో వేసుకుంటే శివుడు అందరూ నిజంగా పామును వేసుకున్నారా? బొమ్మ వేసుకొని వాడు ఆడుతున్నాడు. పామును వేసుకుని అట్లా ఆడమను. వాడికి తాడని తెలుసు. అట్లా ఇది తాడు కాదు, వాడికి ఆభాస అని తెలుసు, అది బొమ్మ అని తెలుసు. నువ్వు కూడా ఇది బొమ్మ అని తెలుసుకుని వ్యవహారం చేయడానికి నీకేమిటి అర్జున కష్టం? నేను యుద్ధం చేయమంటే నేను చేయను అంటావు. ఏమిటి నీకు భయం అంటున్నాడు. 23వ శ్లోకం ఇది. అయిపోయిందా?